అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ 'శిక్ష'. రచన ముద్దంశెట్టి హనుమంతరావు గారు. కొంచెం పెద్ద కథ. ఎండ తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టలేదు. సాయంత్రం కావస్తున్న చుర్రుమని అనిపిస్తూనే ఉంది. వాసుదేవరావు కోర్టు నుంచి అప్పుడే ఇంటికొచ్చాడు. వస్తూనే పోర్టికోలో ఉన్న పింక్ కలర్ స్కూటర్ని గమనించాడు. ఆ స్కూటర్ ఎవరిదో అతనికి బాగా తెలుసు. అతని హృదయం మౌనంగా మూలిగింది. రక్తం వేడెక్కింది. అయినా సభ్యత ముసుగులో తమాయించుకున్నాడు. ఆ స్కూటర్కి కాస్తంత దూరంలో తన స్కూటర్ని పార్క్ చేసి ఇంట్లో అడుగుపెట్టాడు. ఇందిర పకపకలు, ఆమె సున్నిత స్వరంతో మేళవించబడిన మరో పురుషుని మార్దవరహితమైన నవ్వు వినిపించాయి. వాసుదేవరావు వెన్నుపై ఎవరో చరిచినట్టయింది. వెనక నుంచి ఇంకెవరో వేలెత్తి చూపినట్టయింది. అతనిలో సహనమే లేకుండా ఉంటే, విచక్షణ జ్ఞానం కొరవడి ఉంటే అప్పటి పరిస్థితి ఎలా విషమించేదో అనూహ్యం. ముందు గదిలో బొమ్మలన్నింటినీ ఒక చోట పెట్టుకుని ఆడుకుంటున్న 4 ఏళ్ల పసిపాప చంద్రికను చూసి మదనపడుతున్న మనస్సును అదుపులోకి తీసుకుని ఆమెను ఆప్యాయంగా ఎత్తుకున్నాడు. డాడీ, డాడీ, ఇంకా బొమ్మలు కొనిపెత్తవు అంది చంద్రిక తండ్రిని చూడగానే. అలాగేనమ్మా, తప్పక కొంటాన్లే అని సమాధానం చెబుతూ ఇందిరా అని ఒక్క కేక వేశాడు. ఆ పిలుపులో ఏమంత కాఠిన్యత లేకపోయినా అతని సహజ ప్రవృత్తికి భిన్నంగా ఉంది. అందుకేనేమో ఆ కేక వినడంతోనే పరుగులాంటి నడకతో ముందు గదిలోకి వచ్చింది ఇందిర. వచ్చేసారా అండి? మీ స్కూటర్ శబ్దం కూడా వినిపించలేదు సుమండి అంది యథాలాపంగా. వినే స్థితిలో నువ్వు లేవులే కానీ ఆ అమ్మాయిని ఇలా వదిలేస్తే ఎలా చెప్పు? బయటికి వెళ్ళిపోయిందనుకో, ఏం ప్రమాదం జరిగినా ఆశ్చర్యం ఉండదు. ఈ రోజుల్లో పిల్లల్ని ఎత్తుకుపోతున్న వాళ్ళ గురించి పేపర్లో చదువుతూనే ఉన్నాం. తెలిసి కూడా మనలాంటి వాళ్ళం ఇటువంటి పొరపాట్లు చేస్తే ఎవరూ హర్షించరు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బాధపడేది, కుమిలిపోయేది మనమే అన్నాడు వాసుదేవరావు సున్నితంగా మందలించే ధోరణిలో. సారీ అండి అంటూ కూతుర్ని భర్త దగ్గర నుంచి తీసుకుని లోపలికెళ్ళింది. ఆమె వెంట వాసుదేవరావు వెళ్ళాడు. సోఫాలో హుందాగా కూర్చున్న రాజేంద్రాన్ని చూసి హలో రాజేంద్ర చిరునవ్వుతో పలకరించాడు. హలో వాసు. రాజేంద్ర కూడా చిరునవ్వు అందించాడు. జస్ట్ ఏ మినిట్, ఇప్పుడే వచ్చేస్తాను. ఇందిరా, ఈలోగా స్ట్రాంగ్ కాఫీ తయారు చేసి ఇవ్వకూడదు మా ఇద్దరికి? అలాగేనండి, మీరు బట్టలు మార్చుకుని రండి, 10 నిమిషాల్లో రెడీ చేస్తాను అనేసి ఇందిర వంటగదికేసి దారి తీస్తే వాసుదేవరావు బెడ్రూమ్ వైపు దారి తీశాడు. రాజేంద్ర టీపాయ్ మీద ఉన్న సొసైటీ ఇంగ్లీష్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని అన్యమనస్కంగా పేజీలు తిరగేస్తున్నాడు. కొద్దిసేపటికి వాసుదేవరావు దుస్తులు మార్చుకుని వచ్చి రాజేంద్రకి ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడ్డాడు. ఇంకా విశేషాలేమిటి రాజేంద్ర? సంభాషణ ప్రారంభించాడు వాసుదేవరావు. రాజేంద్ర పుస్తకాన్ని టీపాయ్ మీద పడేసి, ఏ ఉంటాయి వాసు, క్లినిక్కి వెళ్తూ ఇలా డ్రాప్ అయ్యాను. అవును, నీ లాయరీగిరి ఎలా సాగుతుంది? ఏదో పర్వాలేదు. ఎటొచ్చి జీవిత గమనమే కాస్త అనుమానాస్పదంగా ఉంటుంది మర్మగర్భితంగా అన్నాడు. రాజేంద్రకి ఆ మాటలు చురుక్కుమనిపించాయి. అతని గిల్టీ కాన్షియస్ కాస్త తబ్బిబ్బు పడింది. అయినా బయటపడదలుచుకోలేదు. అంటే నీ జీవితానికే? ప్రస్తుతానికేం లేదనుకో. ఆయన అప్పుడప్పుడు నా ఆరోగ్యం బాగుండక కంగారు పడుతూ ఉంటాను తమాయించుకుంటూ సర్ది చెప్పాడు వాసుదేవరావు. ఓసారి క్షుణ్ణంగా చెకప్ చేయించుకోకూడదు? ఏదో ఓ రోజు వీలు చూసుకుని వస్తాలే. సరే కానీ నీ ప్రాక్టీస్ ఎలా ఉందేమిటి? బాగానే ఉంది వాసు. అయితే ఎటొచ్చి ప్రశాంతత లేకపోయింది. అవును మరి, మీ ఆవిడ వెళ్ళిపోయిన దగ్గర నుంచి నీ జీవితంలో ప్రశాంతత కొరవైంది. అటువంటి పరిస్థితులు ఇంకెవరికి రాకూడదని నేను అనుకుంటూ ఉంటాను. ఇంతకీ ఇప్పుడు మీ ఆవిడ ఎక్కడుంది? ప్రశ్నించాడు వాసుదేవరావు. రాజేంద్ర మొహంలో రంగులు మారాయి. ఇప్పుడు ఆ ప్రసక్తి రావడం అతనికి మనస్కరించలేదు. కానీ ఉద్దేశపూర్వకంగానే వాసుదేవరావు ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు. అతనికి ఏం తెలుసు? నో, ఓ నేవల్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని బొంబాయిలో ఉంటున్నట్టుగా విన్నాను. గాఢంగా ఒక నిట్టూర్పు విడుస్తూ అన్నాడు రాజేంద్ర. వాట్? పునర్వివాహం చేసుకుందా ఆమె? నువ్వు ఈ విషయం ఎప్పుడు చెప్పనేలేదే ఆశ్చర్యపోతున్నట్టుగానే అన్నాడు. ఆ టాపిక్ రాలేదు కదా. అయితే పునర్వివాహానికి నువ్వు ఒప్పుకున్నావా? మళ్ళీ ఇబ్బందిగా మొహం పెట్టాడు రాజేంద్ర. ఇందిర కాఫీ పట్టుకుని వచ్చేస్తే బాగుండేది అనిపించింది అతనికి. ఒప్పుకోకే, ఏం చేయమన్నావు? నాతో కాపురం చేయటం ఇష్టం లేదని విడాకులు కోరింది. అటువంటప్పుడు ఆపటం ఎందుకు? ఇరువురి అంగీకారం మీదే విడాకులు తీసుకున్నాం ముక్తసరిగా చెప్పాడు. ఐసీ. అయితే నువ్వు ఇప్పుడు ఏ బాధరాబందీ లేని ఒక స్వతంత్ర జీవి అన్నమాట. ఏం స్వతంత్రం లేదు. ఆడదింట్లో లేకపోతే ఆ ఇంటికి శోభ రాదు, సుఖశాంతులు ఉండవు నిరుత్సాహంగా చెప్పాడు రాజేంద్ర.
అప్పుడే ఇందిర వచ్చింది. ఇద్దరికి కాఫీ తీసుకుని రాజేంద్ర లోన పెద్దగా రిలీఫ్ ఫీల్ అయ్యాడు. చెరో కప్పు అందించింది. కాఫీ తీసుకున్నాక రాజేంద్ర లేచాడు. వస్తాను వాసు అంటూ బయటికి నిష్క్రమించాడు. స్కూటర్ స్టార్ట్ అయి వెళ్ళిపోయిన శబ్దం స్పష్టంగా వినిపించింది వాసుదేవరావుకి. చాలాసేపటి వరకు వాసుదేవరావు ఇందిరల మధ్య నిశ్శబ్దం రాజ్యం వెళ్ళింది. ఏమిటండి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఇందిర ప్రశ్నించింది. అబ్బే ఏమీ లేదు ఇందిరా, ముక్తసరిగా అంటూ ఖాళీ కప్పును టీపాయ్ మీద పెట్టాడు. రాజేంద్రతో ఏమిటి డిస్కస్ చేస్తున్నారు? ఉండబట్టలేక అడిగింది. వాళ్ళ ఆవిడ గురించి చెప్తుంటే వింటున్నాను. ఏం చెప్తున్నాడు? వాళ్ళ ఆవిడ తనకు విడాకులు ఇచ్చేసిందటగా. ఆమెకేసి అదోలా చూస్తూ అన్నాడు. అవునండి, అది ఎప్పటి మాటో. నీకెలా తెలుసు? రాజేంద్రే చెప్పాడు. వాడు నా స్నేహితుడే అయినా నాకు తెలియని విషయం నీకే ముందుగా తెలిసింది. గుడ్. ఇప్పుడు ఆమె బొంబాయిలో ఉంటుందట. ఈసారి ఇందిర తనకు ఆ విషయం తెలుసునని చెప్పలేదు. నిజానికి ఆ విషయం ఆమెకు తెలిసినా భర్త భావగర్భితమైన మాటల వెనక అనుమానాన్ని గ్రహించగలిగింది. అందుకే మౌనంగా ఊరుకుంది. వాసుదేవరావు ఆమె మొహంలోకి చూస్తుంటే ఆమె మొహం దించుకుంది. ఆమె మనసులో చెలరేగుతున్న భావాలు ఎన్నో. తానింట్లో లేనప్పుడు రాజేంద్ర పదే పదే రావటం తనకిష్టం లేదన్న తన ఆంతర్యాన్ని భార్యకు చెప్పాలనుకున్నాడు. కానీ సభ్యతకు విరుద్ధంగా తన అనుమానపడుతున్నట్టుగా ఆమె ఎదురు చెప్తుందని అతనికి తెలుసు. అందుకే ప్రస్తుతానికి ఊరుకుని మరో ఛాన్స్ ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. అతని సహృదయతకు ఇదొక తార్కాణం. అలా మార్కెట్కి వెళ్దాం, వస్తావా అడిగాడు వాసుదేవరావు. కాసేపు ఆగండి, వంట చేసేసాక వెళ్దాం. పాపకి గౌన్లు తీసుకోవాలనుకుంటున్నాను అంటూ అక్కడి నుంచి కదిలింది. అమ్మాయిని భర్త దగ్గరే విడిచిపెట్టి వాసుదేవరావు చంద్రికను ఒడిలోకి తీసుకుని కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. ఆ విధంగా తన ఆలోచనలకు అవరోధం కల్పించాడు. అప్పటికి ఇక అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. అది ఎంతవరకు నిజమో చెప్పలేం, కానీ ఒకసారి ఎవరికైనా అనుమానపు బీజాలు మనసులో నాటుకున్నాయంటే ఆ మనసుకి ఇంకా ప్రశాంతి ఉండదన్నది మాత్రం వాస్తవం. బహుశా దీన్నే పెనుభూతానికి నిర్వచనంగా చెప్పుకొని ఉంటారు పెద్దలు. వాసుదేవరావుకి రాజేంద్రకి ఎన్నో ఏళ్ల పరిచయం ఉంది. వాసుదేవరావుకి పెళ్ళైన తర్వాత కూడా రాజేంద్ర ఆ దంపతులతో చాలా సన్నిహితంగా మసలిన రోజులున్నాయి. అయితే ఇటీవలే వాసుదేవరావు అంతరంగంలో అనుమానపు నీడలు పరుచుకున్నాయి. అందుకు కారణం రాజేంద్ర ఇందిరల హద్దుమీరుతున్న సన్నిహిత తత్వం. తనలోని ఈ అనుమానపు నీడల్ని పారద్రోరాలని బలవంతంగా ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆ రోజు కూడా రాజేంద్ర సాయంత్రం 4 గంటలకు వచ్చాడు వాసుదేవరావు ఇంటికి. రాజేంద్రని ఇందిర చిరునవ్వు చిందిస్తూనే ఆహ్వానించింది, కానీ మనసులో ఎక్కడో ఒక రకమైన భీతి ఏర్పడింది. ఇంతకు ముందుసారి రాజేంద్ర వచ్చినప్పుడు భర్త నర్మగర్భితంగా అన్న మాటల్ని నెమరేసుకుని ఆలోచించింది. ఆయనలో అనుమానపు బీజాలు మొలకెత్తుతున్నాయన్న విషయాన్ని గ్రహించగలిగింది ఆమె. ఆయన అనుమానిస్తున్నారన్న నింద మోపటం తప్పించి నిజానికి తననెంతగానో అభిమానించి ప్రేమించి నమ్మికతో చూస్తున్న భర్తను తానెందుకు మోసగిస్తోంది? ఎంత ఆలోచించినా దానికి తగిన సమాధానం చెప్పలేకపోతోంది తనకు తానే. చెప్పుకోతగ్గ కారణం ఒకే ఒక్కటి అగుపిస్తోంది. ఏమిటంటే రాజేంద్ర పట్ల తనకు మరింతగా ఆకర్షణ పెరుగుతూ ఉండటమే. అతని రూపంలోనూ అతని మాటల్లోనూ ఏదో సమ్మోహనాస్త్రం అదృశ్యంగా ఉన్నట్టు అనిపించింది ఆమెకి. రాజేంద్ర వచ్చి సోఫాలో కూర్చున్నాడు. వాసు ఇంకా రాలేదనుకుంటాను అన్నాడు ఆమె కేసి చిలిపిగా చూస్తూ. మరీ తెలియనట్టు అడుగుతారేంటి? ఎప్పుడో తప్పించి ఇంత వేగిరంగా రారు కదా. అది నిజం అనుకోండి. అదిగోండి మళ్ళీ మీ బహువచన ప్రయోజనం నాకు చిర్రెత్తుకొస్తోంది. ఐ డోంట్ లైక్ ఇట్. ఆల్ రైట్, నువ్వు కోరినట్టే సంబోధిస్తా, కానీ మన సాన్నిహిత్యం ఇంకా ఇంకా చేరువ అవ్వాలి కదా. ఆ రోజు దగ్గర పడుతుందిలేండి. అంటే మన మీద మా వారికి అనుమానం ప్రారంభించింది అనుకుంటున్నాను. మొన్న వాడి ప్రవర్తన అలాగే కనిపించింది నాకు కూడా. ఇందిర బరువుగా ఒక నిశ్వాసం విడిచింది. నన్ను నిలదీసి అడిగితే ఏం చెప్పడమా అని యోచిస్తున్నాను. ఇంతకు మునుపే చెప్పాను నా నిర్ణయాన్ని. ఇంకా ఆలోచన ఎందుకు ఇందిరా? ఈ ముసుగులో ఆ భాగవతాన్ని ఇంకా కట్టిపెట్టి బయటపడితే పోలా. ఇంత రిస్క్ తీసుకోవటానికి భయంగా ఉంది. అంటే నా మీద నమ్మకం లేదంటావు? అబ్బే అదేం కాదండి, ఆయన ఎదుట ఎలా చెప్పటమా అని. నువ్వు చెప్పేదేమిటి? నీ మనసే చెప్తుంది. నీ మనసులో ఉండే మధురోహల ప్రోత్సాహమే నీ చేత చెప్పిస్తుంది. మరి అమ్మాయి మాట ఏమిటి? నీతో పాటే తీసుకొస్తావు. దానికే
ఇందిర క్షణం పాటు ఆలోచనల్లో పడింది. భవిష్యత్తును ఒకసారి లీలగా ఊహించుకుంటోంది. రాజేంద్రతో జీవితం సాఫీగానే ఉండొచ్చు, కానీ అతను ఎప్పటికైనా మనసు మార్చుకుని మోసం చేస్తే ఆ ఆలోచన వచ్చేసరికి ఒక విధమైనటువంటి భీతి ఏర్పడింది. ఇలాంటి సంఘటనలు ఎన్నింటినీ చదవటం లేదు. అలానే అతనికి దూరంగానూ ఉండలేకపోతోంది. ఓ సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతోంది. ఏమిటి ఇందరా అంతగా ఆలోచనలో పడ్డావు? నన్ను నమ్మలేకపోతున్నావు అంతేగా? ఆ భయం వద్దని ఆ భయం ఇస్తున్నాను. మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అది ఎలాగో ఉంటూనే ఉంటుందిలేండి, కానీ లేకపోతే సాఫీగా సాగుతున్న నా సంసార జీవితాన్ని కాలదనుకుని ఎలా రాగలను? అది కాదు నా భయం. నా జీవితానికి రక్షణ కావాలి, స్థిరత్వం కావాలి సాలోచనగా అంది. అంటే నన్నేం చేయమంటావో చెప్పు. నీ కోసం నీ ప్రేమ కోసం నన్నేం చేయమన్నా చేస్తాను చెప్పు ఇందిరా, లాలనగా అడిగాడు రాజేంద్ర. ఇందిర అతని మొహంలోకి పరిశీలనగా చూసింది. అనురాగం, ఆప్యాయత అధిక శాతంలోనే కనిపించాయి. తనంటే రాజేంద్ర చాలా రోజుల నుంచి పడి చస్తూ ఉండటం ఆమెకు తెలుసు. అటువంటి వ్యక్తి తనను మోసం చేయగలడు అన్న అనుమానం ఆస్కారం లేదనుకుంది. మీ ఆస్తిని నా పేర రాయాలి చిరునవ్వుతో అంది. నువ్వు ఈ విషయాన్ని సీరియస్గా చెప్తుంటే నేను కాదన్ను. అలా రాయటానికి సంసిద్ధుణ్ణే. నువ్వు నా సరసన ఉంటే చాలు, అదే నాకు లక్షల వరం. నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ఆస్తి. జంకు బొంకు లేకుండానే చెప్పాడు రాజేంద్ర. మరొక్క కోరిక, నీ హిరణ్యాక్ష వరాల అర్థింపుకి అంతం అంటూ ఏమీ లేదా ఏమిటి? నవ్వుతూనే అన్నాడు. నా కోరికలకు మీరేం పేరు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ నావి హిరణ్యాక్ష వరాలు కావు, ఆలోచించాల్సిన విషయాలు. సరేలే, ఏమిటో చెప్పు. ఈ ఊళ్ళోనే ఉండి ఆయన కళ్ళ ముందే మనం కలిసి తిరుగుతూ ఉండటం మీకు బాధ కలిగించకపోవచ్చు, కానీ నేను అతని అర్ధాంగిని ఇంతవరకు. నాకు మాత్రం ఆ ధైర్యం లేదు. అంచేత మనం ఈ ఊరు నుంచి ఇంకెక్కడికైనా మకాం మార్చేద్దాం. ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించాలి. రాజేంద్ర సన్నని మందహాసం చేశాడు. ఇందిరా, నేనెప్పుడో ఈ విషయాన్ని ఆలోచించాను. వాసు నాకు స్నేహితుడు. అతడికి నేను చేస్తున్న మిత్రద్రోహం చాలక అతడి కళ్ళ ముందే మరిద్దరం తిరుగుతూ ఉండటం అతను సహించలేడు, మనము భరించలేం. అందుకే నువ్వు ఓకే అన్న రోజున మనం విజయవాడ వెళ్ళిపోతాం. అక్కడ మా వాళ్ళంతా ఉన్నారు, నన్ను వచ్చేయమని కూడా కోరుతున్నారు. అన్నీ ఎక్కడికక్కడ సర్దుబాటు అవుతున్నాయి కాబట్టి మరి సమస్యలు లేనట్టే. ఇప్పుడు అంతా నీ మీద ఆధారపడి ఉంది అంటూ చేతి వాచి చూసుకుని, మరి నేను వెళ్ళిరానా? మీ ఆయన వచ్చే వేళ అవుతోంది కూడా అంటూ లేచాడు రాజేంద్ర. కాఫీ తీసుకోరా? రాజేంద్ర నవ్వాడు. ఇంతవరకు నీ అందాల్ని చూస్తూ కూర్చుంటే కాఫీ కంటే మధురాతి మధురమైనదేదో పానీయం సేవించినట్టే అయింది. ఇంకా కాఫీ ఎందుకులే, వస్తాను అంటూ ఆమె నూనుబుగ్గపై ఒక చిటిక వేసి బయటికి నిష్క్రమించాడు రాజేంద్ర. అతను స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయిన వరకు ఇందిర వరండాలోనే నుంచుంది. అతను వెళ్ళిపోయాక లోపలికి రాబోతూ ఉంటే మరొక స్కూటర్ శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగితే భర్త వస్తున్నాడు. ఇందిర హృదయంలో ఏదో అలజడి ఉత్పన్నమైంది. ఆయనకు రాజేంద్ర ఎదురై ఉంటాడు. ఆయనలోని అనుమానం మరింత ప్రగాఢం అవ్వచ్చేమో అనుకుని కంగారు పడింది. ఇన్నేళ్లలో ఇటువంటి ఆలోచనలే రాలేదు, కానీ ఇటీవల కొద్ది రోజుల నుంచి ఈ ఆలోచనలు బుర్రపాడు చేస్తున్నాయి. లోపలికి వెళ్ళిపోవటం బాగుండదనుకుని భర్త లోపలికి వచ్చే వరకు అక్కడే నుంచుంది. వాసుదేవరావు స్కూటర్ని పోర్టికోలోనే ఉంచేసి ఇంటి లోపలికి వచ్చేశాడు. రాగానే ఫ్యాన్ కింద సోఫాలో కూర్చున్నాడు, బాగా అలిసిపోయి వచ్చినట్టుగా. కాఫీ ఇమ్మంటారా లేక ఫ్రూట్ జ్యూస్ కావాలా అడిగింది ఇందిర కూతుర్ని వాసుదేవరావు దగ్గరే వదిలేస్తూ. వాసుదేవరావు చంద్రికను ఒడిలోకి తీసుకున్నాడు. జ్యూస్ తీసుకురా ఇందిరా అన్నాడు. భర్త సౌమ్యతను గమనించి బహుశా తాను అకారణంగా భయపడుతుందేమో అనుకుంది. జ్యూస్ కలిపి తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది ఇందిర. వాసుదేవరావు క్షణం కళ్ళు మూసుకుని అలా ఉండిపోయాడు. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తమ పెళ్లి నాటి ఫోటో గోడ మీద కనిపించింది. ఆనాటి ఇందిర ఆరాధ్య దేవత, మరి ఈనాటి ఇందిర ఏమనాలో అతనికి అర్థం కాలేదు. ఇందిరలో ఈ మార్పు రావడానికి కారణం ఏమిటి? తనకు తెలిసిన కారణం ఏమీ లేదు. రాజేంద్రే ఆమె మనసును మార్చాడా? అంత బలహీనురాలైందా ఇందిర? అతను ఇంకా ఆలోచించలేకపోయాడు. డాడీ పిలిచింది చంద్రిక. ఉలిక్కిపడ్డాడు వాసుదేవరావు. తనలో జరుగుతున్న ఈ సంఘర్షణను తెలుసుకోలేకపోతోంది చంటి పాప. నిజమే, మరి ఆమెకు తెలుసుకోగలిగే వయసు ఎక్కడిది? ఏమిటమ్మా చంద్రిక అన్నాడు ఆప్యాయంగా. బొమ్మలు తెస్తమ్మన్నానా మరి? ఏవి? ముచ్చటగా ముద్దు ముద్దు మాటలతో అడిగింది ఆ చిన్నారి పాప.
అలాగే రేపు తీసుకొస్తాలే అమ్మా అనేశాడు. చంద్రిక తృప్తి పడింది కామోసు ఊరుకుంది. ఇందిర ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి అందించింది భర్తకి. వాసుదేవరావు జ్యూస్ని మెల్లగా సిప్ చేస్తూ జ్వలిస్తున్న అతని హృదయానికి ఉపశమనం కలిగించాడు. అది తాత్కాలికమైన ఉపశమనమేనని అతనికి కూడా తెలుసు. ఖాళీ గ్లాసు టీపాయ్ మీద పెట్టి చంద్రికను ఇందిరకు అందించేసి తన గదికేసి దారి తీశాడు. ఇక ఆ రోజు రాత్రి 10 గంటల వేళ. చంద్రిక నిశ్చింతగా నిద్రపోతోంది. ఆ పసికందుకే తెలుసు తన తల్లిదండ్రుల మధ్య సాగుతున్న సంఘర్షణ ఏమిటో. ఇందిర వంటగది చక్కబెట్టుకుని వచ్చింది. వాసుదేవరావు కళ్ళు మూసుకుని ఆలోచన నిమగ్నుడై ఉన్నాడే కానీ నిద్రపోవటం లేదు. అతని ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. అప్పుడే నిద్రపోతున్నారు ఏమిటండి అనుకుంటూ వచ్చింది ఇందిర. నిద్రపోలేదు ఇందిర. కళ్ళు మూసుకుంటే ఆలోచనలు ఒక క్రమ పద్ధతిలో సాగుతాయంటారు. అందుకే కళ్ళు మూసుకున్నాను. ఆలోచనలు ఎందుకండి, ఏ విషయం గురించి ప్రశ్నించింది అతని సరసనే మంచం మీద కూర్చుంటూ. ఏ విషయం గురించి ఆలోచిస్తున్నానో నువ్వు ఊహించలేవంటే నేను నమ్మను. నేనెలా ఊహించగలను? అయితే చెప్తాను, నీ గురించే. ఆమె అంతగా ఆశ్చర్యపోలేదు. అయినా నా గురించా అని మాత్రం ఏమీ తెలియనట్టుగా అడిగింది. అవును, నీ గురించే. రాజేంద్ర నా స్నేహితుడే కావచ్చు, అతను నా ద్వారానే నీకు పరిచయమైన వ్యక్తి కావచ్చు. కానీ అతను ఇలా కేవలం నేను లేనప్పుడు మాత్రమే మన ఇంటిని పావనం చేయటం నాకు ఇష్టం లేదు. ఎన్నాళ్ళు నేనెప్పుడు ఈ విధంగా చెప్పలేదు నీకు. అయినా ఇప్పుడు చెప్తున్నానంటే నా మనసులోని భావాల్ని అర్థం చేసుకో. మనము సంఘజీవులం. మనం ఏం చేసినా కేవలం మన విషయాన్నే గాక సంఘంలో ఇతర వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని మసలటం శ్రేయస్కరం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సాఫీగా పోతున్న మన సంసార రథాన్ని ఒడిదుడుకులు లేకుండా ఇలాగే సాగిపోవాలన్న సదుద్దేశం ఉంటే రాజేంద్రను నేను ఇంట్లో లేని తరుణంలో రానివ్వకు. ఒక విధంగా ఇది నా అభ్యర్థన. నువ్వు చెప్పడానికి బలహీనతే గనక అవరోధమైతే నేనే చెప్తాను, నువ్వు అంగీకరిస్తే. ఈ సమస్య కారణంగా మనలో రభసకు నాంది పలకటం మన ఇరువురికి, మన పాప చంద్రికకి కూడా శ్రేయస్కరం కాదు. ఆలోచించు. రాజకీయ నాయకుల్లాగా ఒక చిన్న ఉపన్యాసం దంచాడు. మేఘాలు మెరుపులు లేకుండానే హఠాత్తుగా వినీల ఆకాశం నుంచి పిడుగుపడినట్టయింది ఇందిరకి. ఇది ఆమె ఊహిస్తున్న సంఘటనే అయినా ఇంత త్వరగా ఆయనే బయటపడతారని అనుకోలేదు. క్షణంసేపు నిరుత్తరయ్యి నిర్జీవ శిలాప్రతిమలా ఉండిపోయింది. ఆమె మెదడులో ఆలోచనలు రాకెట్ వేగంతో స్వైర విహారం చేస్తున్నాయి. రాజేంద్ర మాటలు ఆమె కర్ణపుటాలకు సోకుతూనే ఉన్నాయి. మరో పక్క పాప గురించిన ఆలోచనలు ఉండనే ఉన్నాయి. ప్రస్తావన ఎలాగొచ్చింది కాబట్టి మన మనోభిప్రాయాన్ని బహిర్గతం చేయటమే మంచిదేమో అనిపించింది. భార్య మౌనం వహించడం చూసి కంగారు పడ్డాడు వాసుదేవరావు. చెప్పు ఇందిరా, ఏదో ఒక సమాధానం చెప్పు. రావద్దని నేను చెప్పలేనండి, మొహం దించుకునే అంది ఇందిరా. ఇది నీ బలహీనతే కావచ్చు, అంచేత నేనే చెప్తాను. ఏమంటావు? వద్దండి, మీరు చెప్పద్దు. ఆయనంటే ఆర్ధోక్తిలో ఆపేసింది. ఆయనంటే ఏమిటి? అవునండి, ఆయనంటే నాకు ఇష్టం, మెల్లగా చెప్పింది. తాను చేరబడ్డ మంచం మీదే బాంబు పడినట్టయింది వాసుదేవరావుకి. ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. ఏమిటి నువ్వంటున్నది ఇందిరా? కోపము బాధ మిళితమైన స్వరంతో అన్నాడు. అవునండి, ఇది నిజం. అలా చెప్పటానికి నాకు బాధగా ఉన్నా చెప్పక తప్పటం లేదు. అతన్ని నేను ప్రేమిస్తున్నాను, అభిమానిస్తున్నాను. అతన్ని చూడందే నేను బ్రతకలేను. నా పట్ల అతను అంతే. వాసుదేవరావు నీరైపోయాడు. ఏమిటి తను వింటున్నది? ఇందిరకు తను చేసిన అపకారం ఏమిటి? అన్యాయం ఏమిటి? ఏనాడు ఆమె పట్ల నిరాదరణ చూపలేదే, నిందించలేదే. ఆమె ఎందుకు ఇలా దిగజారిపోయింది? అతని కళ్ళు బైర్లు కమ్మినట్టున్నాయి. ఇలాంటి సంఘటన తన జీవితంలో ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదే. ఎందుకు ఇలా జరిగింది? వాసుదేవరావు ప్రవృత్తిపరంగా సహనపరుడు. అదే మరొక పురుషుడైతే పరిణామం ఎలా ఉండేదో మరి. వాసుదేవరావు సహనానికి సహృదయతకి మూల్యం లేకుండా పోయింది. అయితే ఇన్నాళ్ళు నువ్వు నన్ను ప్రేమించలేదా? ఓర్పుతోనే అడిగాడు వాసుదేవరావు. ప్రేమించాను ఒకప్పుడు, కానీ రాజేంద్ర నా జీవితంలో అడుగుపెట్టాక మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నాను. కేవలం భర్తగా మిమ్మల్ని గౌరవిస్తున్నాను, అంతే. వాసుదేవరావు మంచి హృదయం కంటతడి పెట్టుకుంది. నీలో ఈ మార్పు రావటానికి నీ పట్ల నేను అసభ్యంగా ఎప్పుడైనా ప్రవర్తించానా? జాలిగా అడిగాడు. అబ్బే, ఎప్పుడూ లేదండి. అయితే నాలో ఈ మార్పు వచ్చింది అంటే అందుకు కారణం రాజేంద్ర పట్ల నేను పెంచుకున్న కొత్త మోజు మాత్రమే.
ఆ మధ్య నేను అనారోగ్యంతో తీసుకుంటున్న రోజుల్లో ఆయన నాకు సన్నిహితుడయ్యాడు. అతని రూపం, అతని మాటలు, అతని చేతలు అన్నీ నాలో కొంగురొత్త ఆలోచనలు రేకెత్తించాయి. ప్రేమకు కొత్త భాష్యాలు చెప్పాయి. ఆ సాన్నిహిత్యం క్రమంగా విడదీయని బంధంలా పెనవేసుకుంది. ఉంటే ఇందులో నా బలహీనతే గాని మీ తప్పేదీ లేదు. వాసుదేవరావు మొహంలో ఎన్నో రంగులు మారాయి. తనకు స్నేహితుడనుకున్న రాజేంద్ర, తను నమ్మిన రాజేంద్ర ఇలా తనకి ద్రోహం చేస్తాడని ఎలా అనుకోగలడు తను? వాడి సంసారం విచ్ఛిన్నమైనందుకు బాధపడక స్నేహితుడైన తన సంసారాన్ని విచ్ఛిన్నం చేస్తాడా? పోని పగ తీర్చుకుంటున్నాడు అంటానికి తను వాడి విరోధి కాడే, మరెందుకు ఇలా ప్రవర్తించాడు? ఆ ప్రశ్నకు సమాధానం లభించలేదు. ఒక్క విషయం ఇందిరా, నేను ఇంట్లో లేనప్పుడు రాజేంద్ర వచ్చి పోతూ ఉండటం మన గౌరవానికి భంగకరం. ప్రజలు ఏమనుకుంటారో, మనల్ని పరోక్షంగా ఎలా గేలి చేస్తారో ఆలోచించు. నీకు తెలుసు ఆత్మగౌరవం అంటే నేనెంత విలపిస్తానో, పేలవంగా అన్నాడు. నాకు తెలుసండి, అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి? బాధాకరమైన విషయమైనా నేను అశక్తురాల్ని, నేను నిస్సహాయరాల్ని. అందుకే మీకు విడాకులు ఇవ్వటానికి, రాజేంద్రని వివాహం చేయటానికి నిశ్చయించుకున్నాను. చేసుకోవటానికి అసలు విషయాన్ని బయటపెట్టింది ఇందిర. ఇంత సహనంతో వ్యవహరించిన వాసుదేవరావు ఒక్కసారిగా కోపంతో వణికిపోయాడు. మంచం మేంచి దిగి ఆమె ఎదురుగా నిలబడ్డాడు. అతని కళ్ళు ఎర్రబడ్డడం ఆ రోజే చూసింది ఇందిర. ఆ కోపంలో ఆయన ఏ అఘాయిత్యానికి పూనుకుంటాడో అన్న భయం ఉన్నా నిగ్రహించుకుని ధైర్యంగా నిల్చుంది తాను కూడా. నీకు మతిగా అనిపోయిందా ఏమిటి ఇందిర? కోపంగా అరిచాడు వాసుదేవరావు. నాకేం మతిపోలేదండి, మతి భ్రమణం అంతకంటే కలగలేదు. నేను ఈ నిర్ణయానికి తీసుకోవటం నా దురదృష్టమే అనుకోండి, లేదంటే క్షమించరాని తప్పే చేస్తున్నాను అనుకోండి. పూర్వాపరాలు ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. మీ కళ్ళెదుటే మా ఇద్దరం సిగ్గు విడిచి మసలటం మనస్కరించక ఈ ఊరు విడిచిపెట్టిపోతున్నాం. ఇన్నాళ్ళు మీరు నా పట్ల చూపిన అనురాగ అభిమానాలకు, మీ సహనానికి ఇవే నా జోహార్లు అంటూ రెండు చేతులు జోడించింది ఇందిర. ఆమె కళ్ళల్లో నీరు గిర్రున తిరిగి ఎర్రని చెక్కిళ్ల మీదుగా జాలు వరుతూ ఉంటే వాసుదేవరావు హృదయం ద్రవించిపోయింది. ఏం చేయాలో, ఏం చెప్పాలో అతనికి అవగాహన లేదు. ఇందిర, నువ్వెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? 6 ఏళ్ల మన ప్రశాంత దాంపత్య జీవితాన్ని కూడా విస్మరించి ఇంతటి కఠోరమైన నిర్ణయాన్ని ఎలా తీసుకోగలిగావు చెప్పు? రాజేంద్ర నిన్ను మాయ మాటలతో వంచాడు. వాణ్ణే నిలదీసి అడుగుతాను, వృద్ధస్వరంతో అన్నాడు వాసుదేవరావు. ఆయన్ని నిందించకండి. ఆయన నాకే మాయ మాటలు చెప్పలేదు, లేని మాటలు చెప్పలేదు. తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఉన్నట్టుగా చెప్పాడు. అన్నిటికీ నా బలహీనతే కారణం. వాడి భార్య వాడికి విడాకులు ఇచ్చిన విషయం నీకు తెలుసు కదా? తెలుసునండి. నీ జీవితంలో అటువంటిదేదో ఏర్పడితే నీకు రక్షణ ఎక్కడా? మీ అభిమానానికి, మీ సహృదయతకు ధన్యవాదాలు. ఆ జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటున్నాను. సరే ఇందిరా, నువ్వింత ప్రగాఢంగా అతన్ని ప్రేమిస్తుంటే అతడితో వెళ్ళిపోవటానికి, 6 ఏళ్ల సంసార జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి నువ్వు సంసిద్ధం అవుతుంటే నేనేం చెప్పగలను? నీ ఆనందానికి ఎప్పుడూ అడ్డు రాలేదు, ఇప్పుడు రాను. ఒక సభ్య మానవుడిగా, బాధ్యత గల ఒక విద్యాధికుడిగా నా కోరికొక్కటే, కోర్టు మూలంగా విడాకులకు ప్రయత్నించకు. అది నా వ్యక్తిగత జీవితానికే గొడ్డల పెట్టవుతుంది. ఏదేచ్ఛగా నువ్వు వెళ్ళిపోవచ్చు. నువ్వెప్పుడు రావాలనుకున్నా ఈ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్తూ ఉంటే అతని గొంతు కంపించింది. ఇందిర నయనాలు ధారాపాతంగా అశ్రువులను వర్షిస్తున్నాయి. ఎంత మంచివారండి మీరు. మీలాంటి వ్యక్తిని విడిచిపెట్టిపోవటం విధాత నా నొసట రాసిన ఫలితమేమో. అమ్మాయిని నాతో పాటు తీసుకుపోతాను. వద్దు ఇందిరా, ఆ పని మాత్రం చేయకు. ఈ ఒక్క విషయంలో నాతో సహకరించు. నా అభ్యర్థనను మన్నించు. అది నా బిడ్డ, నా రక్తాన్ని పంచుకుని పుట్టింది. అది దూరమైతే నా జీవితానికి ఇంకేమర్థం ఉంది? దాన్ని చూసుకునైనా నీ వియోగాన్ని క్రమంగా మర్చిపోవటానికి అవకాశం ఉంటుంది. అది నా కళ్ళ ముందు లేకపోతే నా బ్రతుకే వ్యర్థం అవుతుంది, చీకటి బ్రతుకవుతుంది. అంతేకాదు ఇందిరా, కొన్నాళ్ళకి రాజేంద్రకు అమ్మాయి మీద మక్కువ, మమకారం తరిగిపోవచ్చు. అప్పుడు ఈ కారణం మూలంగా మీరిద్దరూ మనస్పర్ధలు పెంచుకోవటానికి ఆస్కారం లేకపోలేదు. అందుకే నేను కోరుతున్నది ఏమిటంటే అమ్మాయిని నా దగ్గరే ఉంచేయి. అది ఉభయ శ్రేయస్కరం. ఇందిర భారంగా ఒక నిశ్వాసాన్ని విడిచింది. భర్త ఎంత సహృదయుడు కాకపోతే ఇంత ఔదార్యంతో, సహనంతో వ్యవహరిస్తున్నాడు. అటువంటి వ్యక్తికి తాను ద్రోహం చేస్తోంది. తనకి నివృత్తి లేదు, తను చేసే పనికి పుట్టగతులుండవు. అయినా ఇప్పుడు అనుకునే లాభం? తరుణం మించిపోయింది.
మీకు అమ్మాయిని సాకటంలో ఇబ్బందులుంటాయేమోనండి. వాసుదేవరావు బాధతో ఒక నిట్టూర్పు విడిచాడు. మనిషి పుట్టుకే ఇబ్బందులమయం, బ్రతుకు అంతకు మించిన ఇబ్బందులతో కూడినది. దానికోసం వెరవటం దేనికి? బొత్తిగా చంటిది కాదుగా, హాస్టల్లో పెట్టేస్తాను. సరే మీ ఇష్టం అంటూ మంచం మీద ఒరిగింది. ఆమె కళ్ళు ఇంకా తడిగానే ఉన్నాయి. వాసుదేవరావు ఆమె పక్కనే ఒత్తిగిల్లాడు. ఆ రాత్రంతా వారిద్దరికీ కంటి నిండా నిద్ర పట్టలేదు. ఎన్నో ఆలోచనలు, ఏవేవో ఊహలు. రాత్రంతా మౌనంగానే గడిపింది. పసిపాప చంద్రిక మాత్రం నిశ్చింతగా నిద్రపోయింది. ఇక మరుసటి రోజు రాజేంద్ర మామూలుగానే వచ్చాడు. వాసుదేవరావు అప్పటికి ఇంట్లో లేడు. ఇందిరను చూసి విస్తుపోయాడు రాజేంద్ర. చాలా నీరసంగా కనిపిస్తున్నావే ఇందిరా? ఆమె మొహంలోకి చూస్తూనే అన్నాడు. రాత్రి సమంగా నిద్ర పట్టలేదండి. కారణం? ఇందిర జరిగిందంతా పోసగుచ్చినట్టు చెప్పింది. అలా చెప్పటంలో మధ్య మధ్య ఆమె గొంతు ఆవేదనతో పూడుకుపోయింది కూడా. విషయాన్నంతా విన్న రాజేంద్రకి క్షణం పాటు నోట మాట రాలేదు. ఈ సమస్య పరిష్కారం అయ్యే ముందు ఎన్నో సంఘటనలు ఉత్పన్నం కావచ్చని, వాసుదేవరావు తనని నిలదీసి అడగచ్చని, తనను నిందించవచ్చని ఊహించుకున్న రాజేంద్రకి ఇంత శాంతియుతంగా సమస్య పరిష్కారం కావటం వింతగానే తోచింది. అయితే వాసు ఆవేశంతో చిందులు తొక్కలేదన్నమాట. అదొక రకమైన ఆశ్చర్యకరమైన విషయంలా అడిగాడు. అటువంటిది ఏమీ జరగలేదండి. ఆయనలో సహనం పాళ్ళు ఎక్కువనే ఇన్నాళ్ల సాహచర్యంలో తెలుసుకున్నాను. కానీ ఆయన మరీ ఇంత మంచివారని, క్రోధానికి మాత్సర్యానికి మరీ ఇంత అతీతులని నేను ఊహించలేకపోయానండి. మీ పట్ల కానీ నా పట్ల కానీ వైరుధ్యమే లేదు. పైగా నా మంచి కోసం, నా భవిష్యత్తు బాగుండడం కోసం హితవులు చెప్పారు. ఆయన మానవుడు కాదండి, మానవ రూపంలో ఉన్న దేవుడే అనిపిస్తోంది. నిజమైందిరా. ఇంతవరకు నువ్వు చెప్పింది వింటుంటే వాసు దైవ సమానుడే అనుకోవాలి. లేకుంటే సామాన్య మానవుడు ఎవరైనా అయితే ఈ సంఘటనకు రెచ్చిపోయి ఎన్నో అనర్థాలను సృష్టించి ఉండును. వాడికి నా మొహం చూపించలేను. మరి పాపపుణ్యాలంటూ ఉంటే మనం చేస్తున్న ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఎప్పుడొకప్పుడు అనుభవించక తప్పదు. వేదాంతిలా మాట్లాడాడు రాజేంద్ర. రాజేంద్ర అలా వేదాంత ధోరణిలో మాట్లాడుతూ ఉంటే ఇందిరకు కొత్తగా భయం పట్టుకుంది. అతను మనసు మార్చుకుంటాడేమోనని. అదంతా ఇప్పుడు అనుకోవటం ఎందుకులేండి. పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటుంది. అంచేత వాటి గురించి మనం ప్రత్యేకంగా అనుకోవటం అనవసరం. ఇక మన ప్రయత్నాల్లో మనం ఉండాలి. షూర్, నేను ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను కదా. మనం ఎల్లుండి మెయిల్లో బెజవాడ వెళ్ళిపోతున్నాం. మీ క్లినిక్ని ఏం చేశారు? మా స్నేహితుడికి అమ్మేశాను. వెంటనే చెక్కు కూడా ఇచ్చేశాడు. మిగిలిన నా షరతులు నువ్వు కోరిన విధంగానే జరిపించేస్తున్నాను. ఇవాళ రేపు ఆ పనులన్నీ జరిగిపోతాయి. పోతే మన రిజిస్టర్ మ్యారేజ్ విజయవాడలోనే జరుగుతుంది. ఏమంటావు? అక్కడే మంచిదిలేండి. అమ్మాయిని మనతో పాటు తీసుకొస్తున్నట్టేనా? ప్రశ్నించాడు రాజేంద్ర. అన్నట్టు ఆ విషయాన్ని చెప్పలేదు కదూ. అమ్మాయిని ఆయన దగ్గరే ఉంచేస్తున్నాను, ఆయన కోరిక మీదే. నైస్, మంచి ఏర్పాటు చేశావు. అమ్మాయి మన వెంట ఉంటే అక్కడ మా వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోయేవాడిని. ఏది జరిగినా మన మంచికే, తృప్తిగా అన్నాడు రాజేంద్ర. అది సరే, అక్కడ అంటే విజయవాడలో మీ వాళ్ళతో నా గురించి ఏం చెప్తారు? మంచి ప్రశ్నే వేశావు ఇందిరా. అక్కడికి వెళ్ళాక మనం చెరో విధంగా చెప్తే మన గౌరవానికి భంగం వాటిల్లుతుంది. మనిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి జరుపుకోవటానికే ఇక్కడికి వచ్చేసామని చెబుదాం. నీ పూర్వ చరిత్ర పూర్తిగా చెరిపేద్దాం. అదే నేను అనుకుంటున్నానండి. మరి నేను వెళ్ళొస్తాను. ఎల్లుండి మెయిల్కి మన ప్రయాణం. గుర్తుంచుకో, ఇప్పటి నుంచి అన్నీ సర్దుకో. నేను ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకెళ్ళను. నువ్వే నేరుగా స్టేషన్కి వచ్చేయాలి. ఇప్పుడే అన్నీ చెప్పేస్తున్నారు. రేపు కనిపించరా? బ్యాంకు పుస్తకం అది చూపించాలి కదా. అవును కదూ, రేపు వస్తాలే. కాఫీ తీసుకోరా మరి. ఇప్పుడేం వద్దులేదు, వస్తాను అంటూ నిష్క్రమించాడు రాజేంద్ర. ఇందిర ఇంట్లో పనికొచ్చి బొమ్మలతో ఆడుకుంటున్న కూతుర్ని చూసి మౌనంగా బావురుమంది. మరొక 2 దినాల తర్వాత తాను కన్న కూతురికే దూరం అయిపోతుందన్న భావన రాగానే ఆమె హృదయం విలవిల్లాడిపోయింది. కానీ ఏం చేయగలదు? ఇంతకంటే బలీయమైన మరో అనుబంధం మరోవైపు లాగుతోంది. అది స్వార్థమే కావచ్చు, అయితేనే అది తనకు ఆనందం. చంద్రికను పువ్వుల్లో పెట్టి పెంచడానికి వాళ్ళ నాన్నగారు ఎలాగో ఉన్నారు అనుకుంటూ పెళ్ళుబికి వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుని కూతురునెత్తుకుని ముద్దుల వర్షం కురిపించసాగింది. ఆ పసి హృదయం చంద్రికకి ఏమీ అర్థం కాలేదు. అర్థం చేసుకోగల వయసు కూడా లేదు ఆమెకి. సాధారణంగా భర్త నుంచి విడిపోయే స్త్రీలు పిల్లల్ని తమతో తీసుకుపోతారు. తల్లి బిడ్డల అనుబంధం అట్లాంటిది. అయితే ఇందిర లాంటి వాళ్ళు కొందరు లేకపోలేదు. అదీగాక వాసుదేవరావు అమ్మాయిని తన దగ్గరే ఉంచుకుంటానని చెప్పటం పరోక్షంగా ఇందుకు ఒక వరం అయింది. అయితేనే తల్లిగా ఆమె భావనలే వేరు.
బాధే వేరు, అన్నిటినీ సహించడానికే సిద్ధపడింది ఆమె. అదొక వింత మనస్తత్వం. ఇక రాజేంద్ర తన పేర బ్యాంకు బ్యాలెన్స్ చూపించి బ్యాంకు పుస్తకాన్ని తనకిచ్చేసినా ఇల్లు విడిచిపెట్టబోయే క్షణం దగ్గరవుతున్న కొద్దీ ఇందిరలో సంఘర్షణ సాగుతూనే ఉంది. ఆమె హృదయ స్పందన అధికమవుతూ వచ్చింది. కాళ్ళు తడబడసాగాయి. ఆ రోజే ఇందిర వెళ్ళిపోతున్న రోజు. ఉదయం లేచిన దగ్గర నుంచి వాసుదేవరావు నీరసంగా కనిపిస్తున్నాడు. అతని మనసులో లేదు. ఇన్నాళ్ళు తనదిగా భావించిన ఇందిర పరాయి వ్యక్తి అవుతోందని ఆలోచించడానికే భయంగా ఉంది. అయితే ఆ వాస్తవాన్ని భరించక తప్పదు మరి. అటువంటి పరిస్థితుల్లో అందరిలా ఆవేశంతో రెచ్చిపోయి చిందులు తొక్కితే తన పరువు ప్రతిష్టలు మరింత వీధిన పట్టం తప్పించి ఇందిరలో మార్పు వచ్చి ఆగిపోతుందన్న నమ్మకం లేదు. అందుకే అలా ప్రవర్తించలేకపోయాడు. తన ప్రేమమయ జీవితానికి, సంసార జీవితానికి ఆ రోజుతో తెరపడినట్టే. రాజేంద్రలా తాను మళ్ళీ వివాహం చేసుకోడు కూడా. తన మనస్తత్వ రీత్యా అది సాధ్యపడదు. పైగా అమ్మాయి చంద్రిక బాధ్యత తనపై పడింది. ఆమెను పెంచి పెద్ద చేయాలి, బాగా చదివించాలి, మంచి వరుణ్ణి సంపాదించాలి. అది చాలు తన జీవితానికి సంతృప్తినివ్వటానికి, తన జీవితం సార్థకం అవటానికి. ఇలా అతని మెదడులో ఎన్నెన్నో ఆలోచనలు ముసురుకుంటున్నాయి. ఆ రోజు ఆ ఇంటి వాతావరణం నిశ్శబ్దంగా, నీరసంగా ఉంది. తుఫాన్ రాబోయే సూచనలున్నంత బేతావహంగా ఉంది. ఇందిర వంట చేస్తోంది. ఆఖరిసారిగా భర్త కోసం. భర్తకి ఇష్టమైన కూరలు, సాంబారు చేస్తోంది. కూతురునొక్క క్షణం వదలటం లేదు. దగ్గర పెట్టుకునే వంట సాగిస్తోంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటే అప్పుడప్పుడు చీర చెంగుతో ఒత్తుకుంటోంది. నిర్జీవంగా చేష్టలొడిగిన దానిలా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్న భర్తను చూస్తుంటే ఆమెకు తనపై తనకే అసహ్యం వేస్తోంది. అయినా ఎదుట పడలేకపోతోంది. వంట ముగిసింది. తాను ముస్తాబై కూతురును కూడా ముస్తాబు చేసింది. భోజనం చేద్దాం రండి అంది భర్తకు దగ్గరగా వెళ్ళి. ఆమె గొంతు కంపిస్తోంది. నాకు ఆకలిగా లేదు ఇందిరా, సుమారు ఏడుపు స్వరంతోనే అన్నాడు. ఇందిరకి ఏడుపు వచ్చింది. కళ్ళొత్తుకుంది. బలవంతంగా దుఃఖాన్ని ఆపుకుంది. దేవుళ్ళంటి మీరే అలా దిగాల పడిపోతే ఎలా చెప్పండి? నన్ను ఎలాగో ఆశీర్వదించారు. తృప్తిగా నన్ను వెళ్ళనివ్వండి. ఏనాటి శాపమో మనకిది. దాన్ని అనుభవించాల్సిందేనండి. లేవండి, ఆఖరిసారిగా మనం కలిసి భోంచేద్దామంటూ భర్త చేతులు పట్టుకుని లేవదీసింది. వాసుదేవరావు మరేమీ అనలేకపోయాడు. భార్యను అనుసరించాడు డైనింగ్ టేబుల్ దగ్గరికి. భోజనాలు ముగిశాయి నిశ్శబ్ద వాతావరణంలోనే. నా కోసం ఒక రిక్షా తెచ్చి పెడతారేమిటండి? మెల్లగా అంది ఇందిర. అలాగే ఇందిర, నేను స్టేషన్కి రాలేను. వద్దండి, మీరు రావద్దు. వచ్చిన ఆ వాతావరణాన్ని మీరు తట్టుకోలేరు అంది ఇందిర. వాసుదేవరావు వీధిలోకి వెళ్ళి ఒక ఖాళీ రిక్షా కనిపిస్తే పిలిచాడు. రిక్షా ఇంటి ముందు ఆగింది. ఇందిర సూట్ కేసు పట్టుకుని తన గదిలోంచి వస్తూ భర్తను చూసి, చివరిసారిగా మీ ఆశీస్సులు అందుకోనివ్వండి అంటూ సూట్ కేసు కింద పెట్టి అతని పాదాలకు ప్రణమిల్లింది. వాసుదేవరావు ఏమని ఆశీర్వదిస్తాడు? అతని కళ్ళ వెంట వేడి కన్నీరు జారి ఇందిర శిరస్సుపై పడింది. ఆ పరిస్థితుల్లో అంతకు మించిన ఆశీస్సులే ఉంటాయి. ఇందిర లేచి కళ్ళొత్తుకుని భర్త దగ్గర నుంచి చంద్రికను అందుకుని హృదయానికి హత్తుకుని ఎన్నోసార్లు ముద్దుల వర్షం కురిపించింది. కన్నీరు కార్చింది. ఈ కఠిన హృదయం తల్లిని మర్చిపో అమ్మా అంటూ కూతుర్ని భర్తకు అప్పగించింది. వెళ్తానండి, మీకు ద్రోహమే చేస్తున్నాను, నన్ను క్షమించండి, భగవంతుడు నన్ను ఎలాగూ క్షమించడు అంటూ కళ్ళొత్తుకుని సూట్ కేసు పట్టుకుని బయటికి నడిచింది ఇందిర. ఆమె గుండెలు పగిలినట్టే అయ్యాయి. రిక్షాలో కూర్చుంటూ ఉంటే రిక్షా కదిలింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేకపోయింది ఇందిర. వాసుదేవరావు చంద్రికనెత్తుకుని రిక్షా కనుచూపు మేర దాటే వరకు వరండాలోనే నిర్జీవంగా నుంచుండిపోయాడు. అతని కళ్ళ నుంచి అప్రయత్నంగా అశ్రువులు జారివారాయి. భారంగా అడుగులు వేసుకుంటూ లోపలికొచ్చి తమ పెళ్లినాటి ఫోటో ముందు నిల్చున్నాడు. అతనికి దుఃఖం ఆగింది కాదు. ఎంత పనిచేశావు ఇందిరా, నా మంచితనాన్ని ఆసరాగా చేసుకుని నన్ను నడి సముద్రాన వదిలేశావు. పోనీలే, అది నా కర్మ అనుకుంటాను. నువ్వైనా సుఖపడు, అదే నేను కోరుకునేది. బావురుమంటూ బాహ్యంగానే ఆ మాటలు అనేశాడు. అక్కడి నుంచి వెళ్ళి మంచం మీద ఒరిగిపోయాడు. అతని పక్కనే చంద్రిక. ఆమెకి ఇది ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు డాడీ ఏడుస్తున్నావు? ఎవరు కొట్టారు అని అమాయకంగా అడిగింది. దేవుడు కొట్టాడమ్మా, నువ్వు బొజ్జో అంటూ ఆప్యాయంగా జో కొట్టాడు వాసుదేవరావు. మమ్మీ ఎక్కడికి వెళ్ళింది డాడీ? మరో ప్రశ్న చంద్రిక నుంచి. ఏం సమాధానం చెప్తాడు? మీ తాతగారింటికి వెళ్ళిందిలే, నువ్వు బొజ్జో తల్లి అనేశాడు. చంద్రికకు తాతగారు ఎవరూ లేరని ఏం తెలుసు? మరి కాసేపటికి రైలు కోత వినిపించింది. ఆ కోత భయంకరంగా వినిపించింది వాసుదేవరావుకి.
వెళ్ళిపోతున్న శబ్దం అస్పష్టంగా వినిపించింది. భారంగా ఒక నిట్టూర్పు వదిలాడు. ఇక మద్రాసు మెయిలు ఎవరినీ లెక్క చేయలేనట్టుగా అతి వేగంతో పరిగెడుతోంది. ఫస్ట్ క్లాస్లో 2 బర్తుల కూపీలో కూర్చున్న ఇందిర దూరం అవుతున్నటువంటి ఊరును చూస్తోంది. భర్తకి తనకి, తన ఇంటికి తనకి దూరం క్రమంగా పెరిగిపోతున్నట్టుగా గ్రహించింది. ఇందిర పక్కనే కూర్చున్న రాజేంద్ర ఇందిర మొహంలోకి పరిశీలనగా చూస్తున్నాడు. అతను ఊహించుకోగలుగుతున్నాడు ఆమె భావాలు ఎలా ఉంటాయో. ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా లేచిపోవటం వేరు, భర్తకి చెప్పి మరో వ్యక్తితో వెళ్ళిపోవటం వేరు. రెండోది చాలా కష్టసాధ్యమైన పని. దానికి ఇరుపక్షాల ఎంతో గుండె నిబ్బరం అవసరం. ఇటు ఇందిర అటు వాసుదేవరావుల గుండె నిబ్బరానికి జోహార్ అర్పించకుండా ఉండలేకపోయాడు రాజేంద్ర మనసులోనే. నువ్వు వచ్చేస్తున్నప్పుడు మరేం అవాంఛనీయ సంఘటనలు జరగలేదు కదా ఇందిర? మెల్లగా అడిగాడు, ఆమెను ఆలోచనలోంచి దూరంగా ఉంచాలన్న ప్రయత్నం చేస్తూ. ఇందిర మాట్లాడలేదు. లేదన్నట్టుగా అడ్డంగా తల ఊపింది. వాసుకి నేను ఒక ఉత్తరం రాసి వాళ్ళే పోస్ట్ చేశాను. ఇందిర రాజేంద్ర కేసు చూసింది. ఏం రాశారు? తప్పు కానీ అతని మనసును నొప్పించేది కానీ ఏమీ రాయలేదులే ఇందిర. వాడి స్నేహితుడిగా ఉండి కూడా వాడికి నేను చేసిన ఈ ద్రోహానికి క్షమాపణ చెప్పుకుంటూ వాడికి మళ్ళీ మొహం చూపించలేకపోయినందుకు మరేమీ అనుకోవద్దని రాశాను. అంతేకాదు, వాడి మంచితనానికి సహనానికి అంతులేని ఔదార్యానికి జోహారులని రాశాను. వాడి ఉత్తరాన్ని చదువుకుని మురిసిపోతాడని కానీ నన్ను క్షమించేస్తాడు అని కానీ రాయలేదు. కేవలం నా తృప్తి కోసం రాశాను. అది మంచో చెడో కూడా నాకు తెలియదు. మంచి పనే చేశారులేండి అనేసి కిటికీ వైపు మొహం తిప్పింది. కాసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్ద వాతావరణంలో రైలు వేగాన్ని తగ్గించుకున్నట్టు అనిపించింది ఇందిరకి. ఇంతలో మరో స్టేషన్, అది తుని. కాఫీ తీసుకుందామా అడిగాడు రాజేంద్ర. కూల్ డ్రింక్ ఏమన్నా ఉంటే తీసుకోండి. గోల్డ్ స్పాట్ 2 తీసుకున్నాడు రాజేంద్ర. డబ్బులు ఇచ్చేసి కూర్చున్నాడు. మ్యాగజైన్లు ఏమైనా కావాలా? ఇప్పుడే వద్దులేండి. ఇందిరకి పుస్తకాల పిచ్చి బాగా ఉందని రాజేంద్రకు తెలుసు. అందుకే అలా అడిగాడు. అయితే ఆమె అలా నిరాకరించడానికి కేవలం ఆమె మనోవికలమే కారణమై ఉంటుంది అనుకున్నాడు. ఆ పరిస్థితుల్లో అది సహజమేననిపించింది కూడా. రైలు కోత కూసుకుంటూ కదిలింది. ఇందిరకు ఆవలింతలుస్తున్నాయి. అవును మరి, గత రాత్రి నిద్రే పట్టలేదు. నిద్రపోతావా ఏమిటి ఇందిరా అడిగాడు రాజేంద్ర. కాసేపు చేరబడాలనుందండి. నేను అలా కూర్చుంటాను, నిద్రపో అంటూ తన కిటికీ దగ్గర కూర్చుని ఆమెను నిద్రపోమన్నాడు. ఇందిర అరచేతిపై తల పెట్టుకుని చేరబడింది. రైలు వేగం పుంజుకుంటూ ఉంటే మంచి గాలి వీస్తోంది. ఇందిరకు క్షణంలో నిద్ర పట్టింది. రాజేంద్ర ఆమె మొహం కేసి అలా చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. ఇక ఇందిర వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాసుదేవరావుకి కొత్త జీవితం ప్రారంభమైంది. తన రక్తం పంచుకుని పుట్టిందన్న మమకారంతోనూ, రాజేంద్ర అనాదరణకు గురవుతుందేమో అన్న భయంతోనూ చంద్రికను తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు. కానీ ఆమెను సంభాళించుకోవటం గగనమే అవుతోంది. ఆ రాత్రి ఒకంతట నిద్రపోలేదు చంద్రిక. మమ్మీ ఏది డాడీ? ఇదే ప్రశ్న. ఎన్నిసార్లు చెప్పినా ఆమెను ఓర్నించడం కష్టతరమైంది. ఇంత సహనపరుడు వాసుదేవరావుకి అప్పుడప్పుడు విసుగు ఉక్రోషం ఇచ్చేవి. అయితేనే వాటిని అతి ప్రయత్నం మీద అణుచుకునేవాడు. ఎలాగో నిద్రపుచ్చాడు. మనిషి బ్రతకటానికి ఆహారం సంపాదించడానికి డబ్బు ఎంత అవసరమో, ఇల్లు సాఫీగా సాగటానికి ఆడది అంతే అవసరమని ఇప్పుడు అనిపించింది వాసుదేవరావుకి. అందుకేనేమో ఉద్యోగం పురుష లక్షణమని భార్యను గృహలక్ష్మి అనేవారు పెద్దలు. అవి కూడా అనుకున్నాడు. ఆ రాత్రి ఎలాగో గడిచింది. తెల్లవారింది. వాసుదేవరావుకి అన్ని సమస్యలు ఎదురయ్యాయి. వంట పనే కాకుండా కూతురికి స్నానం చేయించడం, దుస్తులు వేయటం ఇవన్నీ చూసుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్కప్పుడు విసుగు పుట్టినా తప్పనిసరిగా అదుపులో పెట్టుకున్నాడు. ఆ రోజు కోర్టుకు వెళ్ళలేదు. అలాగైతే తన ప్రొఫెషన్ దెబ్బతింటుందన్న అనుమానం కలిగింది. ఎవరో నమ్మకస్తురాలైన ఆయాను పెట్టుకోకపోతే అడుగడుగున ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం తోటి లాయరు శేఖరం వచ్చాడు వాసుదేవరావు ఇంటికి. కూర్చో శేఖరం అన్నాడు వాసుదేవరావు. శేఖరం సోఫాలో కూలబడ్డాడు. ఎప్పుడూ ఉల్లాసంగా తిరుగాడే వాసుదేవరావు మొహం వివర్ణమై ఉండటాన్ని గమనించి విస్తుపోయాడు. పైగా ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంది. చంటి పాప మాత్రం కింద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటోంది. ఇందిర జాడే లేకపోవటం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది శేఖరానికి. అలా ఉన్నావే వాసు? ఎలా ఉన్నాను? బలవంతంగా చిరునవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు వాసుదేవరావు. ఓసారి అద్దంలో నీ మొహం చూసుకో, అప్పుడు తెలుస్తుంది నీ మొహంలో ఏ భావాలు ఉన్నాయో. నిన్న ఇవాళ నువ్వు కోర్టుకు రాకపోయేసరికి కారణం ఏమిటో తెలియక ఇలా వచ్చాను. ఏం జరిగింది? మా చెల్లాయి కనిపించదే అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు శేఖరం.
వాసుదేవరావు భారంగా ఒక నిశ్వాసం విడిచాడు. ఆ నిశ్వాసంలో అతని అంతరంగంలో నిబిడీకృతమైనటువంటి ఆవేదన బహిర్గతమవుతోందా అనిపించింది శేఖరంకి. శేఖరం, నిన్నటి వరకు నా జీవితం ఒక అధ్యాయం అయితే నిన్నటి నుంచి మరో అధ్యాయంలో అడుగుపెట్టింది. మొదటి అధ్యాయంలో ఉల్లాసంగా 3 పువ్వులు 6 కాయలుగా సాగిన నా బ్రతుకు ద్వితీయ అధ్యాయంలో దైన్యానికి ఆవేదనకు నిలయమవుతోంది. నేనెప్పుడూ ఊహించలేదు నా జీవితంలో ఎలాంటి పరిణామం వస్తుందని. కథా సారాంశం ఏమీ చెప్పకుండా కేవలం ఉపోద్ఘాతమే చెప్తున్న వాసుదేవరావును చూసి మరింత ఆసక్తిని పెంచుకున్నాడు శేఖరం. ఏదో జరగకూడదు ఏదో జరిగినట్టు మాత్రం ఊహించుకున్నాడు. ఇంతకీ జరిగింది ఏమిటో చెప్పు వాసు, నీలో ఇంతటి ఆవేదన రేకెత్తించిన సంఘటన ఏమిటో చెప్పు, నాకు మరీ ఆతృతగా ఉంది అన్నాడు. వాసుదేవరావుకి స్నేహితులు అసంఖ్యాకంగానే ఉన్నారు, కానీ వారిలో సన్నిహితులు చాలా తక్కువ మంది. అటువంటి సన్నిహితుల్లో శేఖరం ఒకడు. అటువంటి స్నేహితుడికి ఇందిర గురించి చెప్పటమా మానటమా అని కాసేపు తటపటాయించాడు. తను చెప్పకపోయినా ఎప్పటికైనా అతడికి తెలియక మానదు. ఏ రహస్యమైనా ఎన్నాళ్ళు రహస్యంగా దాగుతుందని ఎప్పుడో ఒకసారి బయటపడక మాందు. అందులోనూ ఇటువంటి విషయాలు దావాగ్నిలా అలముకుంటాయి. ఇవన్నీ యోచించి సన్నిహితుడైన శేఖరంకి విషయాన్ని చెప్పడానికే నిశ్చయించుకొని అంతా వివరంగా చెప్పేశాడు వాసుదేవరావు. అంతా విన్న శేఖరం మొహం అరుణారుణమైంది, కళ్ళు ఎరుపెక్కాయి. బాస్టర్డ్, ఆ రాజేంద్ర వేదవ ఎంత నమ్మక ద్రోహానికి పూనుకున్నాడు. వాడి బ్రతుకు ఎలాగూ నాశనమైంది చాలక నీ బ్రతుకు కూడా చిచ్చుబెట్టాడు ఆవేశంతో అన్నాడు శేఖరం. మన బంగారం మంచిది కానప్పుడు షరాబును తిట్టుకునే లాభం శేఖరం. రాజేంద్ర ఎటువంటి వాడైనా గృహిణిగా ఒక గౌరవ కుటుంబ స్త్రీగా మా ఆవిడకి బాధ్యత ఉంది కదా. కుటుంబ గౌరవం, భర్త మర్యాద మంట కలుస్తాయన్న ఆలోచన కూడా ఆమెకు లేకపోయిందంటే ఆమె కళ్ళు కామంతో ఎంత బైర్లు కమ్మాయో అర్థం కాదు. ఇంతేకాదు, చంటిపాప విషయం కూడా ఆలోచించలేదు ఆవేదనాపూరితంగా అన్నాడు వాసుదేవరావు. అది నిజమే అనుకో, ఈ చర్యలో ఇరువురికి బాధ్యత ఉంది. ఏమైనా చాలా అనాలోచితంగా ప్రవర్తించారు ఇద్దరూను. మరి అమ్మాయిని తీసుకెళ్తాను అనలేదా? తీసుకువెళ్ళిపోతాను అంది, కానీ నేనే వద్దన్నాను. భార్య దూరం అయిందన్న బాధని చంటిపాపను చూసుకునైనా మర్చిపోవటానికి అవకాశం ఉంటుందని ఆశే కాదు, అది కొంతవరకు నిజం కూడా. అంతేకాకుండా రాజేంద్ర పరంగా ఆమెకు పిల్లలు పుడితే రాజేంద్ర అనాదరణకి ఈ పాప గురి కాకూడదనేది కూడా నా భావం. అందుకే నా దగ్గరే ఉంచేయమన్నాను. ఇందిర కూడా నన్ను ఈ విషయంలో అర్థం చేసుకుని సహకరించింది. అయితే అమ్మాయి నీకు అన్ని విధాల అవరోధం కాదా? ఎన్నాళ్ళు ఇలా ఇంట్లో కూర్చుంటావు? అదే నేను ఆలోచిస్తున్నాను శేఖరం. ఎవరో ఒక వయసు మళ్ళిన ఆయాను చూసుకోక తప్పదనిపిస్తోంది. కనీసం అమ్మాయిని హాస్టల్లో చేర్పించే వరకైనా ఆయా అవసరం ఉంటుంది. నీ ఎరికలో ఎవరైనా ఉంటే చూడు. అట్లాగే వాసు, మా ఆవిడతో చెప్తానుండు. ఆ మధ్య ఎవరో ఒక మధ్య వయస్కురాలు కష్టాల్లో ఉన్నానంటూ వచ్చిందిలే. ఆమె పూర్తి వివరాలు నాకు తెలియవనుకో, తెలుసుకుని చెప్తాలే. ఏమైనా నేనెంతో విచారిస్తున్నాను వాసు. అనుకోకుండా నువ్వు ఇరుక్కున్న పరిస్థితులకి, అది హృదయాన్ని ఛిద్రం చేసిన పరిస్థితులకి నీ సహనానికి జోహార్లు. నీ సహనమే నీకు శ్రీరామరక్ష. వాసుదేవరావు నిర్లిప్తంగా నిట్టూర్చాడు. నువ్వన్నది అక్షరాల నిజం శేఖరం. ఆ సహనమే నాకు లేకుంటే ఈసరికి నేనేమైపోయేవాణ్ణం అన్నాడు దీనస్వరంతో. మరి నేను వెళ్ళొస్తాను వాసు, రేపోసారి వస్తాలే. ఆయా గురించి వాకప్ చేసి అంటూ లేచాడు శేఖరం. మంచిది, వెళ్ళిరా. శేఖరం నిష్క్రమించాడు. వాసుదేవరావు చంద్రికనెత్తుకుని కాసేపు ఇంట్లోనే పచారు చేయటం ప్రారంభించాడు. విజయవాడలో రాజేంద్ర అన్నయ్య భానుమూర్తి, వదిన రాజేశ్వరి ఉంటున్నారు. భానుమూర్తికి ఫ్యాన్సీ స్టోర్స్ షాప్ ఉంది. అది వాళ్ళ నాన్నగారిని ఇచ్చి అతనికి సంక్రమించింది. రాజేంద్రని మెడిసిన్ చదివించడంలో పెద్ద పట్టుదల, బాధ్యత భానుమూర్తివే. అందుకే అన్నయ్యని, వదినని రాజేంద్ర అమితంగా గౌరవిస్తాడు. తమ్ముడంటే భానుమూర్తికి కూడా ఎంతో వాత్సల్యం, అభిమానం ఉన్నాయి. తమ్ముడు కోరిన కోరికను అతనెప్పుడూ ఇంతవరకు కాదనలేదు. అదే కారణం వల్ల విశాఖలో క్లినిక్ ప్రారంభిస్తానని తమ్ముడు రాస్తే దానికి అంగీకరించి ఆ ఏర్పాట్లన్నీ తనే వచ్చి దగ్గరుండి చేయించాడు. ఇప్పుడు వాల్తేరులో మకాం ఎత్తేసి విజయవాడలో డిస్పెన్సరీ పెట్టాలందని రాస్తే సరే అన్నాడు. ఆ ధైర్యంతోనే, ఆ నిబ్బరంతోనే ఇందిరను తీసుకొచ్చాడు. ఇందిరను చూశాక భానుమూర్తి, రాజేశ్వరి ఎంతో తృప్తి పడ్డారు. రాజేంద్ర ఎన్నిక అధీవంతంగా ఉందని అనుకున్నారు. నిజంగా
నిజానికి ఇందిరలో ఒక సుగుణం ఉంది. ఆమె వయస్సు ఇప్పుడు 25 తక్కువ ఉండకపోయినా చక్కగా అలంకరించుకుని ముస్తాబయ్యింది అంటే 18 ఏళ్ల పడుచులా కనిపిస్తుంది. ఆమె శరీర తత్వమే అంత. పసిమి రంగు ఛాయతో చారడేసి కళ్ళతో సన్నని పెదాలపై చిరునవ్వుతో అప్పుడే విచ్చిన గులాబీ పువ్వుల ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఆమె ఒక పిల్ల తల్లి అంటే ఎవరో నమ్మరు కూడా. ఆమె రూపురేఖల్లో అంతటి ఆకర్షణ ఉంది కాబట్టే రాజేంద్ర వాసుదేవరావు లాంటి సన్నిహిత స్నేహితుడిని మోసగించడానికి కూడా వెనకంజ వేయలేదు. మా మరిది ఎన్నిక బాగుంది మందహాసంతో అంది రాజేశ్వరి. ఇందిర మోహన్ దించుకుని మౌనం వహిస్తే రాజేంద్ర గర్వంగా నవ్వుకున్నాడు. మీ మొదటి తోడికోడలు నాకు విడాకులు ఇచ్చిందన్న బాధే నాకు లేదు ఇప్పుడు వదిన. ఎందుకంటే ఇందిర ఆమె కంటే అన్ని విధాలా ఓ మెట్టు పైనే ఉంది. అవును రాజు, ఇది నిజమే. నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. ఎటొచ్చి మేము ఇక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. దానికే ఉందో ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇబ్బంది ఏమి ఉండదు. విన్నావు కదా ఇందిర? ఇందిర కేసు చూసి అన్నాడు రాజేంద్ర. విన్నానండి, రేపే మనం వెళ్దాం. అలాగేలే. అన్నట్టు విశాఖలో మీ వాళ్ళెవరున్నారు ఇందిర? ప్రశ్నించింది రాజేశ్వరి. ఆడవాళ్ళకు ఆరాలు తీయటం అలవాటు కదా, ఆ అలవాటును తప్పించుకోలేకపోయింది ఆమె. ఇందిర గుండెలో రాయి పడింది. రాజేంద్ర వెంటనే అందుకున్నాడు. ఆమెకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు వదిన. వాళ్ళ నాన్నగారు ఆ మధ్య పోయారు. వాళ్ళ నాన్నగారు పనిచేస్తూ ఉండే ఆఫీసులోని ఈమెకు ఉద్యోగం ఇచ్చారు. ఒంటరిగా జీవితాన్ని సాగిస్తోంది. ఇటీవలే మా ఇరువురికి పరిచయం అయింది. ఆ పరిచయం చాలా చాలా దూరం వచ్చేసింది అని నవ్వుకుంటూ చెప్పాడు రాజేంద్ర. అబ్బా ఊరుకోండి, అవే మాటలు, సిగ్గుపడుతూ అంది ఇందిర. అప్పటికెలాగో పరిస్థితి సర్దుబాటైనందుకు సంతోషిస్తూ. అది ఒకందుకు మంచిదేలే అమ్మ, మరేం గొడవలు ఉండవు అంది రాజేశ్వరి. ఇక ఆ టాపిక్ వదిలిపెట్టి అసలు విషయానికి వద్దాం. రాజా, నీ డిస్పెన్సరీ కోసం ఒక షాప్ అద్దెకి తీసుకున్నాను రా. మంచి బిజీ సెంటర్లే. నువ్వు వచ్చేసావు కాబట్టి నీకు అవసరం ఏ విధంగా దాన్ని ఏర్పాటు చేసుకో. అలాగే అన్నయ్య, మరిద్దరం కలిసి రేపు వెళ్దాం. మరి అద్దె ఎంతటా? అదంతా నీకెందుకు, నేను చూసుకుంటాలే. ఇప్పటికైనా భోజనం చేయడానికి లేస్తారా లేదా అండి అంది రాజేశ్వరి. పిల్లలు భోంచేశారా? లేదు, వాళ్ళు చదువుకుంటున్నారు. మొదట మీ భోజనాలు కానివ్వండి అంటూ ఇందిరకేసి చూసి, రామ్మ ఇందిర, మనం వెళ్తే వాళ్లే వస్తారు అనుకుంటూ వంటగదికేసి నడిచింది. రాజేశ్వరి ఇందిర ఆమె వెంట వెళ్ళింది. భానుమూర్తి రాజేంద్ర కూడా లేచారు. ఇక పోస్ట్ అన్న కేక వినిపించింది. వాసుదేవరావు బయటకు వచ్చాడు. పోస్ట్ మ్యాన్ ఒక కవర్ ఉత్తరాన్ని అతనికి అందించాడు. అడ్రస్ రాత చూసి ఎవరో కొత్తవాడు రాసిన ఉత్తరంలా తోచింది అతనికి. ఆత్రంగా కవరు చించాడు. ఉత్తరం తీసి సంతకం చూశాడు. రాజేంద్ర వ్రాసింది ఆ ఉత్తరం. వాసుదేవరావుకి బాధ కంటే నవ్వొచ్చింది. ఉత్తరాన్ని చదువుకున్నాడు. మళ్ళీ ఒకసారి చదివాడు. డియర్ వాసు, ఇన్నాళ్ల మన సాన్నిహిత్యానికి అర్థం లేకపోయింది. ఏ దురదృష్టపు గడియలో నన్ను ఇందిరను దగ్గర చేశాయి. అది ఎవరు తప్పో వితర్కించుకునే కంటే ఆ తప్పు మా ఇరువురిది అన్న సత్యాన్ని ఎవరూ కాదనలేరు. ఈ మా ప్రేమ యజ్ఞంలో నువ్వు సమిధవైపోయావు. అదే నా బాధ. అందుకే నేను వెళ్ళిపోతూ నీకు నా మొహం చూపించలేకపోయాను. నన్ను క్షమించు. నువ్వు క్షమించవని, నాకు శాపనార్థాలు పెడతావని నాకు తెలుసు. అందుకు నేను అర్హుణ్ణే. ఏం చేయను. నీ మిత్రుణ్ణని చెప్పుకునేందుకు కూడా సిగ్గుపడుతున్నా. రాజేంద్ర. ఆ ఉత్తరం వాసుదేవరావుని ఊరడించేదిగా లేదు, కవ్వించేదిగా ఉంది. బాధగా ఒక నిట్టూర్పు విడిచి ఆ ఉత్తరాన్ని మడిచి డైరీలో పెట్టేశాడు. అప్పుడే శేఖరం వచ్చాడు. అతని వెంట ఒక స్త్రీ కూడా వచ్చింది. రా శేఖరం, కూర్చో అన్నాడు వాసుదేవరావు. శేఖరం కూర్చుంటూ, ఇదిగో ఈమె పేరు నరసాయమ్మ. ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్లే రాజాంలో. అయితే భర్త కొడుకు కొద్ది నెలల వ్యత్యాసంలో పరలోకానికి చేరటంతో ఈమె జీవితంలో ఏకాకైంది. ఉన్న ఊళ్ళో ఉండటం ఇష్టం లేక ఇక్కడికి వచ్చేసింది. సీతారామయ్య గారని మాకు బంధువులే. ఆయన ఈమె కథంతా విని ఆదరించారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఎవరిళ్లలోనైనా శుభకార్యాలు జరిగినప్పుడు వంటకు వెళుతూ ఎలాగో కాలం గడుపుతుంది. నీ అవసరం చూసి ఆమెకు నచ్చజెప్పి తీసుకొచ్చాను. ఉదయం వస్తుంది, రాత్రి భోజనాలు అయ్యాక వెళ్ళిపోతుంది. అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకుంటుంది అంటూ పరిచయం చేశాడు. నమస్కారం బాబు అందామె. తప్పమ్మా, మీరు నాకంటే పెద్దవాళ్ళు వయసులో అంటూ ఆమెకేసి పరికించి చూశాడు వాసుదేవరావు. ఆమెకు సుమారు 45 ఏళ్ళు ఉండొచ్చు అనిపించింది. సన్నగా పొట్టిగా ఉన్నందువల్ల మనిషిలో జవసత్వాలు ఉడిగిపోలేదు.
కళ్ళల్లో సౌమ్యత, మొహంలో మంచితనం గోచరించాయి అతనికి. సర్వసాధారణంగా మనిషిని చూడగానే ఇట్టే పసిగట్టేయచ్చు ఆ వ్యక్తి మనస్తత్వాన్ని. ఎక్కడో మినహాయింపులుంటే అది చాలా తక్కువ. చూడమ్మా, మీరు నాకు తల్లి లాంటివారు. ఈ పాప తల్లిని దూరం చేసుకున్న దురదృష్టవంతురాలు. ఈ పాపను పెంచి పెద్ద చేసి ఓ ఇంటికి పంపే వరకు బాధ్యత నీ మీదే ఉంటుంది. దీన్ని మీ మనవరాలుగా భావించి రోజంతా కంటికి రెప్పలా చూసుకోవాలి. వంట వార్పు మీరే చేయాలి. మీ భోజనం టిఫిన్లు ఇక్కడే. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఈ ఇంటి మనిషిలా ప్రవర్తించాలి. ఇందుకు ప్రతిఫలంగా నేనేమిచ్చినా అది మీకు తృణప్రాయమే. అయినా మీ అసంతృప్తికి దోహదం చేయను. మీకు అంగీకారం అయితే చెప్పండి అన్నాడు వాసుదేవరావు. శేఖరం బాబు అంతా చెప్పారు ముందే. ఇందులో అంగీకారానికే ఉంది బాబు. నా వృత్తే అది. పైగా ఇంట్లో మనిషిగా ప్రవర్తించమంటున్నారు కాబట్టి నా బాధ్యత మరింత పెరిగినట్టు. నా కొడుకు చనిపోయి ఉండకపోతే వాడికి పెళ్ళయి పాప లాంటి పాప ఉండేది. అంచేత పాపని నా మనవరాలు అనుకోవటం ఎంతో సమంజసంగా ఉంటుంది కూడా. ఆకలి చల్లారటానికి కడుపుకింత ఆహారం దొరికితే అంతకంటే నేను కోరుకునేది ఇంకే ఉంటుంది బాబు. నాకేం అభ్యంతరం లేదు అందామె. వాసుదేవరావు తృప్తిగా ఒక నిట్టూర్పు విడిచాడు. నర్సాయమ్మ ఆయాగే కాకుండా ఓ ఇంటి మనిషిగా మసులుతుందంటే తను మాత్రం కోరేదేముంది అనుకున్నాడు. చాలా సంతోషం అమ్మా. ఈ రోజు నుంచే మీరు మీ బాధ్యతల్ని స్వీకరించండి. రండి, మీకు వంటగది చూపిస్తాను. గ్యాస్ పొయ్యి వాడటం తెలుసు అనుకుంటా. తెలుసు బాబు. కూర్చో శేఖరం, ఇప్పుడే వస్తాను అంటూ చంద్రికను ఎత్తుకుని నరసాయమ్మను వెంట పెట్టుకుని వంటగదికేసి దారి తీశాడు. ఆమెకు అన్నీ చూపించి ప్రప్రథమంగా తనకి శేఖరంకి కాఫీ పెట్టి ఇవ్వమని చెప్పి తిరిగి వచ్చేశాడు. శేఖరం, నువ్వు నాకెంతో సాయం చేశావు. నా బరువు బాధ్యతలని తగ్గించావు. ఇదిగో, రేపు అమ్మాయిని దగ్గరలో ఉన్న ఒక నర్సరీ స్కూల్లో చేర్పించేసి ఎల్లుండి నుంచి కోర్టుకు హాజరవుతాలే. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈమె ఏర్పాటు అయి ఉండకపోతే ఏం చేయాలో పాలుపోయేది కాదు. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది కదా వాసు. అన్నీ ఇలాగే సర్దుకుపోతాయి. గతాన్ని గుర్తుంచుకుని కొమిలిపోవటం కంటే వర్తమానంతో సమాధానపడి భవిష్యత్తును దిద్దుకోవటంలోనే మనిషి గొప్పతనం వ్యక్తమవుతుంది. వాసుదేవరావు మరేం మాట్లాడకుండా కొద్దిసేపటి క్రితమే అందుకున్న రాజేంద్ర ఉత్తరాన్ని డైరీలోంచి తీసి శేఖరంకి అందించాడు. ఏమిటిది? అయోమయంగా ప్రశ్నించాడు శేఖరం. చదువు, ముక్తసరిగా అన్నాడు వాసుదేవరావు. శేఖరం ఆ ఉత్తరాన్ని చదువుకుని, స్కౌండ్రల్, మళ్ళీ ఉత్తరం రాయటం ఏమిటి? సిగ్గు లేకపోతే సరి అన్నాడు ఉక్రోషంతో. వాడికి తెలుసు తప్పు చేశాడని. ఆ గుండె భారాన్ని దించుకోవటానికి ఉత్తరం రాసి పడేసి ఉంటాడు నీరసంగా అన్నాడు వాసుదేవరావు. ఈ ఉత్తరాన్ని ఎందుకు ఉంచావు? చించి పారేకాయ. నీకు చూపిద్దామనే. నువ్వే చింపి. శేఖరం ఆ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చించి వీధిలోకి వెళ్ళి ఆ కాలంలో పడేశాడు. చిచ్చి, చదువుకున్న చదువుకి అప్రతిష్ట ఆపాదించాడు వెధవ. వచ్చి కూర్చుంటూ అన్నాడు. జరిగిందేదో జరిగిందిలే, ఏం చేస్తాం, నొసటనే రాసిన వ్రాత అంటూ ఆగిపోయాడు వాసుదేవరావు. ఆ మాటల్లో ఎంత బాధ ఇమిడుందో శేఖరం అర్థం చేసుకోకపోలేదు. అంతలో నరసాయమ్మ 2 కప్పులతో కాఫీ తెచ్చి చెరో కప్పు అందించింది. కాఫీ బాగుందమ్మా అన్నాడు వాసుదేవరావు సిప్ చేస్తూ. మీకు నచ్చింది, చాలా సంతోషం బాబు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వంటలో ఆమెకు మంచి అనుభవం ఉంది వాసు. విడిగా ఏం చెప్పనవసరం లేదు. మరి నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా, రేపు బిజీగా ఉంటాను నేను. ఎల్లుండి కోర్టుకు వస్తాను అంటూ వరండా వరకు వెళ్ళాడు వాసు. అంకుల్కి టాటా చెప్పమ్మా, కూతుర్ని ఉద్దేశించి అన్నాడు వాసుదేవరావు. టాటా అంకుల్ అంది చంద్రిక. శేఖరం వెళ్తూ టాటా అని చేయి ఊపాడు. ఇక వాసుదేవరావు ఎంతో ప్రయత్నం మీద మరునాడే చంద్రికను తీసుకెళ్లి నర్సరీ స్కూల్లో జాయిన్ చేశాడు. దానికోసం రికమెండేషన్లు అవసరమయ్యాయి. చంద్రికను స్కూల్కు తీసుకెళ్లటం అతను వంత అయితే స్కూల్ నుంచి తీసుకురావటం నరసాయమ్మ బాధ్యత అయింది. వాసుదేవరావు మళ్ళీ యథావిధిగా తన లాయర్గిరిని ప్రారంభించాడు. అతను ఇప్పుడు గతాన్ని క్రమంగా మర్చిపోయి మామూలు మనిషి అవుతున్నాడు. అందుకు కాలమే సాక్ష్యం. వాసుదేవరావుకు ఒకరోజు ఒక కవర్ ఉత్తరం వచ్చింది. పై అడ్రస్ చూసి అది ఎవరు రాసిందో గ్రహించాడు. కవర్ చింపి ఉత్తరం రాశాడు. పూజ్యులు, నమస్కారం. మీరు చంద్రిక క్షేమంగా ఉన్నారనుకుంటాను. నిజానికి ఉత్తరం రాయటానికే భయం వేసింది. అయితేనే మనసు ఉండబట్టలేదు. కనీసం అమ్మాయి క్షేమ సమాచారం తెలుసుకోవాలన్న కోరిక బలీయమైంది. నా గురించి పాప బెంగ పెట్టుకుందా?
వంట మీరు స్వయంగా చేస్తున్నారా లేక హోటల్లో తింటున్నారా? మీకు నా మీద ఎలాగూ ఉక్రోషం ఏహ్య భావం ఉంటాయని తెలుసు. అయినా సరే ఎందుకో అనిపించింది పై వివరాలు తెలుసుకోవాలని. మీ సహృదయతను ఆకలింపు చేసుకున్న నేను మీరు తప్పకుండా జవాబిస్తారని ఆశిస్తున్నాను. మీ క్షమార్హురాలు ఇందిర. ఉత్తరంలోని విశేషాలని మరోసారి చదువుకున్నాడు. అన్నీ వదులుకుని వెళ్ళిన వ్యక్తికి ఈ వివరాలన్నీ ఎందుకో అనుకున్నాడు కించిత్ ఆవేశంతో. ఉత్తరాన్ని చింపి పారేయాలనుకున్నాడు. కానీ అతని అంతరాత్మ వారించింది. కన్న కూతురు గురించి ఆక్రోశిస్తున్న తల్లికి కనీసం ఆ కూతురు గురించిన వాస్తవాలు తెలియచేయటం మానవత దృష్ట్యా భావ్యమని ప్రబోధించింది. దాంతో ఉత్తరాన్ని చింపలేకపోయాడు. చరచరా వెళ్ళి టేబుల్ ముందు కూర్చుని సమాధానం రాశాడు. కవర్లో పెట్టి అంటించేసి ఆమె తెలియజేసిన అడ్రస్ రాసి అక్కడే ఉంచాడు. కోర్టుకు వెళ్ళినప్పుడు పోస్ట్ చేయటానికి. ఇప్పుడు వాసుదేవరావు దినచర్య మారిపోయింది. ఇందిర ఉన్నప్పుడు ప్రతిరోజు లేక రోజు విడిచి రోజు క్లబ్కి వెళ్ళటమో బీచ్కి వెళ్ళటమో లేకపోతే ఏ స్నేహితుల ఇంటికి వెళ్ళటమో జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు వాటికి ప్రాధాన్యత లేదు. కోర్టు నుంచి రాగానే బట్టలు మార్చుకోవటం, చంద్రికతో పోర్టికోలోనే తిరగటం లేదా కూర్చోవటం, ఆమెకు ఇంగ్లీష్ అక్షరాలు చిన్న చిన్న మాటలు నేర్పడంతో అతనికి కాలం గడిచిపోతోంది. అందులోనే అనిర్వచనీయమైన తృప్తిని పొందుతున్నాడు. అప్పుడప్పుడు ఆమెను బీచ్కి తీసుకెళ్తున్నాడు. ఇక నరసాయమ్మ విషయం చెప్పాల్సి వస్తే ఆమె నిజంగానే ఒక ఇంటి మనిషిలాగా పాపకు మా అమ్మలాగా మసులుతూ వాసుదేవరావు మన్ననల్ని పొందుతోంది. చంద్రిక పట్ల ఆమె మమతానురాగాలు అనూహ్యం, అనిర్వచనీయం. ఇక ఇందిర జీవితం సాఫీగానే సాగుతోంది. కన్న కూతురు చంద్రిక దగ్గర లేదన్న తపన తప్పించి. ఇందిర రాజేంద్రల రిజిస్టర్ మ్యారేజ్ ఆగిపోయింది. రాజేంద్ర ఇందిరా డిస్పెన్సరీ అన్న పేరుతో సొంత డిస్పెన్సరీ ప్రారంభించాడు. అతని ప్రాక్టీసు ముమ్మరంగా ఉంది. భానుమూర్తి తన తమ్ముడు మరదలు ఉండటానికి తమ ఇంటికి దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. రాజేంద్రతో కొత్త కాపురం ఆమెకు కొత్త అనుభూతులను అందిస్తోంది. భర్త డిస్పెన్సరీకి వెళ్ళిపోయాక ఒంటరిగా ఉండటం దుర్భరం అయిపోయి ఎన్నో కొత్త కొత్త పుస్తకాలు తెప్పించుకొని చదువుతోంది ఇందిర. ఆమెకిప్పుడు పుస్తకాలే స్నేహితులు. ఆ రోజు ప్రఖ్యాత రచయిత రాసిన ఒక నవల చదువుతుంటే పోస్ట్ మ్యాన్ కేక వినిపించింది. పుస్తకం అక్కడ పడేసి ఆత్రంగా వెళ్ళింది బయటికి. కవర్ ఉత్తరం అందించాడు పోస్ట్ మ్యాన్. అడ్రస్ దస్తూరి చూసి మాజీ భర్త రాసిందేనని ఇట్టే గ్రహించింది. ఆసక్తితో ఉత్తరాన్ని తీసి చదివింది. ఇందిరకు. నిన్నేమని సంబోధించాలో అర్థం కాక వదిలేశాను. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నా అంతరంగాన్ని గాయపరిచి వెళ్ళావు. మానుకున్న ఆ గాయాన్ని కెలికినట్టుగా మళ్ళీ ఉత్తరం రాశావు. నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నన్ను ఆశీర్వదించమని నా పాదాల చెంత మోకరిల్లినప్పుడు రాని కోపం నీ ఉత్తరం చూశాక నాలో రేకెత్తించింది అంటే నువ్వు నమ్మవు. కానీ అది నిజం. నీ ఉత్తరాన్ని కసిగా చించి పారేసి నీకు జవాబు ఇవ్వను అనుకున్నాను. కానీ నువ్వు అన్నావే నేను సహృదయుణ్ణని. ఆ సహృదయతే నన్ను ఇలా చేయనివ్వకుండా నిరోధించింది. మనసున్న మనిషిగా మానవతా దృష్టితో మన అమ్మాయి చంద్రిక గురించి తెలియచేయటం నా విధిగా భావించాను. అందుకే ఉత్తరం రాస్తున్నాను. అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకోవటానికి, వంట చేయటంతో పాటు ఇంటిని చక్కబెట్టడానికి ఒక అభాగ్య విధవరాలను ఏర్పాటు చేశాను. అమ్మాయిని నర్సరీలో చేర్చాను, మన ఇంటికి దగ్గరలో ఉన్న కాన్వెంట్లో. అప్పుడప్పుడు మమ్మీ గురించి అడుగుతుంది. తాతగారింటికి వెళ్ళామని చెప్పడంతో ఊరుకుంటుంది. క్రమంగా నిన్ను మర్చిపోతుందనే నమ్మకం నాకుంది. మరి ఇంకా రాయటానికి ఏమీ లేదు. ఒకనాటి నీ భర్త వాసుదేవరావు. మళ్ళీ చదువుకుందా ఉత్తరాన్ని. కూతురు గురించి తెలుసుకున్నందుకు ఆనందంగానే ఉంది. కానీ ఆయన సొంత విషయం ఏ ఒక్కటి రాయలేదంటే తనపై ఉక్రోషాన్ని పెంచుకున్నారన్న భావం వెల్లడవుతోంది. ఆ ఉత్తరానికి మళ్ళీ సమాధానం రాసి ఆ రోజే పోస్ట్ చేసింది. మాజీ భర్త రాసిన ఆ ఉత్తరాన్ని తన సూట్ కేసులో అడుగున పెట్టుకుంది భద్రంగా. రాత్రి భర్త ఇంటికి వచ్చాక ఆ ఉత్తరం విషయం చెప్పటమా మానటమా అని తర్జన భర్జన చేసి చివరికి రాజేంద్రతో చెప్పకూడదని నిర్ణయించుకుంది. భోజనాలు అయ్యాక ఇరువురు డ్రాయింగ్ రూమ్లో కోసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఇందిరా, నేను నిన్ను చేపట్టిన వేళ విశేషం బాగుందనుకుంటాను. అందుకే కొత్తగా డిస్పెన్సరీ పెట్టిన ప్రాక్టీస్ ముమ్మరంగా ఉంది. మొదట్లో నేను భయపడ్డాను నిలదొక్కుకోగలనా లేదా అని. కానీ ఇప్పుడు ఆ భయం మంచు ముక్కలా కరిగిపోయింది. నాలాంటి డాక్టర్లు ఎంతోమంది ఉన్నా నా ప్రాక్టీస్ అనతి కాలంలోనే బాగా పుంజుకుంది అంటే అది కేవలం మన అదృష్టమే అనుకో. ఈ అదృష్టం నీ పరంగా వచ్చిందేనని నా ఉద్దేశం. చక్కగా మందహాసం చేస్తూ అన్నాడు రాజేంద్ర.
ఇందిర కిలకిల నవ్వింది. మరీ అంతగా పొగడతలతో నన్ను ఎత్తేయకండి, పడిపోతానేమోనని భయమేస్తోంది అని నవ్వుతూ అంది. ఈ రాజేంద్ర సజీవంగా ఉన్నంత వరకు నువ్వెప్పుడూ పడిపోవు ఇందిరా, పై స్థాయిలోనే ఉంటావు. అది సరే కానీ మీరు వెళ్ళాక రోజు ఇంట్లో ఏకాకిగా ఉంటే ఏమీ ఊసిపోవటం లేదండి. రేపు వెళ్ళినప్పుడు మరికొన్ని పుస్తకాలు తెచ్చిపెట్టండి. ఓకే, నువ్వు చెప్పడం నేను మర్చిపోవడం నో నో, అది ఎప్పుడు జరగదు. రేపు ఒక డజన్ పుస్తకాలు తెచ్చి పడేస్తానుండు. అయినా అమ్మాయిని నీతో పాటు తెచ్చుకొని ఉంటే నీకు ఉబుసిపోయేదిగా. ఆ విషయంలో నువ్వు పొరపాటు చేసావనుకుంటాను. పొరపాటు కాదండి, ఆయన అభ్యర్థనని కొట్టేయలేకపోయాను. నేను వచ్చేటివే ఆయనకు తీరని ద్రోహం చేసినట్టు. పైగా ఒక్క అభ్యర్థనని కాలదన్నితే ఆయన ఏమైపోవాలి. అది కాకుండా మరో విషయాన్ని యోచించాను. అమ్మాయి మనతో పాటు ఉందనుకోండి, మన స్వేచ్ఛకు అవరోధమని మీరు ఎప్పుడైనా అంటే మన ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తథ్యం. అవి ఎక్కడికి దారితీస్తాయో కూడా చెప్పలేం. ఇన్ని కారణాలు ఉన్నాయి అమ్మాయిని ఆయన దగ్గరే ఉంచేయటానికి అంది ఇందిర. పోనీలే, మనకి ఒక పాప లేక బాబు పుడితే అప్పుడు ఊబుసిపోతుంది నవ్వుతూ చిలిపిగా అన్నాడు రాజేంద్ర ఆమెకే సిక్రీగంటగా చూస్తూ. ఇందిరకొక్కసారిగా సిగ్గుదెంతరలు ముంచుకొచ్చి ఆమె బుగ్గలు గులాబీ మొగ్గలయ్యాయి. అబ్బా పోదురు అంటూ వయ్యారంగా నడుస్తూ పడగదిలోకి దారితీసింది. రాజేంద్ర మరి కాసేపు అక్కడే ఉండి సిగరెట్ కాల్చడం పూర్తయ్యాక లైట్ ఆర్పేసి పడగదికేసి దారితీశాడు. రేడియోలోంచి శ్రావ్యమైన ఒక ప్రేమ గీతం వినిపిస్తోంది. ఇక ఇందిర రాసిన రెండో ఉత్తరం అందుకున్నాడు వాసుదేవరావు. చదువుకుని చించి పారేశాడు. సమాధానం రాయటం అంతగా అవసరం లేదనిపించింది అతనికి. మాజీ భార్యతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం అంటే వ్యామోహాన్ని పెంచుకోవటమే అవుతుంది అనుకున్నాడు. అందుకే సమాధానం రాయలేదు. ఆమె దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని చించి పారేయటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయి సంవత్సరం పైచిలుకైంది. వాసుదేవరావు ఇంటికి తరచుకు వస్తూ పోతూ ఉండే వ్యక్తి ఒక్క శేఖరమే. ఓ రోజు శేఖరం వాసుదేవరావుకి అతని పునర్వివాహం గురించి కదిపి చూశాడు. నన్ను చాలామంది అడుగుతున్నారు వాసు, నువ్వు పునర్వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నావా లేదా అని. నిన్ను అడుగుదామనుకుంటూనే సాహసించలేకపోయాను. ఇప్పుడు ధైర్యం చేసి అడుగుతున్నాను. వాళ్ళకేం సమాధానం చెప్పమన్నావు? ముమ్మరంగా కట్నం ఇస్తానన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాసుదేవరావు ఆశ్చర్యంగా చూశాడు శేఖరం కేసి. శేఖరం వాసు కేసి సూటిగా చూడలేక మొహం దించుకున్నాడు. ఇది నా అభిప్రాయం కాదు వాసు, వాళ్ళు అడగమంటే అడిగానంతే. తన తప్పేమీ లేదన్నట్టుగా తెలియజేశాడు శేఖరం. తప్పు నీదని చెప్పటం లేదు శేఖరం, కానీ ఆ పెద్ద మనుషులు ఎవరో గనని ఆశ్చర్యంగా ఉంది. ఏమైనా సరే పునర్వివాహం చేసుకోవాలనే తలంపు నాకు లేదని చెప్పేసి. నిజానికి స్త్రీ అంటేనే నాకు ఇప్పుడు జుగుప్స కలుగుతోంది, నమ్మిక లేకపోతోంది. ఇది కేవలం నా సొంత అభిప్రాయమే సుమా. దీనికి విపరీత అర్థాలు వ్యాఖ్యానాలు తీయొద్దని మనవి. అలాగేలే వాసు, వస్తాను మరి. అప్పుడే వెళ్ళిపోతే ఎలా? కాఫీ తీసుకుని వెళ్ళు, ఈసరికి నరసాయమ్మ తీసుకొస్తూనే ఉంటుంది అన్నాడు వాసుదేవరావు. అతను అలా అంటూ ఉండగానే నరసాయమ్మ కాఫీ తెచ్చి చెరో కప్పు అందించింది. ఏమమ్మా నరసాయమ్మ, నేను వచ్చాక మా వాసు చెప్పలేదు కదా, కాఫీ ఎలా తెచ్చావు? ఎవరొచ్చినా చెప్పకుండానే కాఫీ తీసుకొచ్చి మనీ వాసుబాబు ముందుగానే చెప్పారు బాబు. అందుకే ఫ్లాస్క్లో ఎల్లప్పుడూ కాఫీ స్టాక్ ఉంటుంది. ఓ అలాగా, అందుకే ఇంత తొందరలో తీసుకొచ్చేసావన్నమాట అంటూ కాఫీ తీసుకోవడం ప్రారంభించాడు. అన్నట్టు నేను దేనికోసం వచ్చానో అదే చెప్పడం మర్చిపోయాను అన్నాడు శేఖరం ఏదో గుర్తొచ్చినట్టు. ఏమిటది? ఈ ఆదివారం నిన్ను అమ్మాయిని మా ఇంటికి భోజనానికి వచ్చేయమంది మీ చెల్లాయి. ఎందుకు లేదు ఆమెకు శ్రమ? శ్రమకే ఉందో మా కోసం ఎలాగో వంట చేస్తుంది కదా, మరో ఇద్దరికి అదనంగా చేస్తుంది అంతే కదా. నువ్వేం మరీ మొహమాట పడద్దు. చంద్రిక ఆ రోజంతా మా పిల్లలతో ఆడుకుంటుంది సరదాగా. సరేలే, మీ హ్యాపీ అయితేను చిన్న పుచ్చటం ఎందుకు? చెల్లాయితో చెప్పు వస్తామని. నేను వెళ్ళొస్తాను. మంచిది. శేఖరం నిష్క్రమించాడు. వాసుదేవరావు తృప్తిగా ఒక నిట్టూర్పు విడిచాడు. శేఖరం లాంటి నిజమైన స్నేహితులు ఏ కొద్ది మందో ఉంటారు అనిపించింది అతనికి. ఇక కాలచక్రం గిర్రం తిరుగుతూ 3 వసంతాలు దాటింది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు సంభవించాయి. రాజేంద్ర పుష్కలంగా గడించి అధునాతనమైన నూతన గృహాన్ని నిర్మించుకున్నాడు. వాసుదేవరావుకి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రమోషన్ దొరికింది. చంద్రిక ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ ర్యాంక్లోనే వస్తోంది. ఆమె తల్లిని ఎప్పుడో మర్చిపోయింది. రాజేంద్ర కట్టించిన నూతన గృహంలో ఆ రోజే గృహప్రవేశం. ఎంతోమంది స్నేహితులు వచ్చారు, బహుమతులు ఇచ్చారు.
అందరూ ఇందిర అదృష్టాన్నే పొగిడారు. ఆమె అందచందాలకు భర్త రాజేంద్రను అభినందించారు. ఆ పొగడ్తల మత్తులో ఇందిర ఉప్పొంగిపోయింది. వాసుదేవరావు సతీమణిగా ఉంటే ఇంతటి అదృష్టం తనను వరించి ఉండేదా? ఈ ఆనందం, ఈ భోగభాగ్యాలు ఉండేవా అని వితర్కించుకుంది. ఆ రోజు చంద్రిక పదే పదే ఆమెకు గుర్తుకు రాసాగింది. చంద్రిక తన సరసనుంటే ఎంత ఆనందంగా ఉండేది అనుకుంది. కానీ మరుక్షణంలో ఆమె తన సరసన ఉండటం వల్ల ఏర్పడే విపత్కర పరిణామాల్ని ఊహించుకుని వణికిపోయింది. వచ్చిపోయే స్నేహితులు చంద్రికను చూసి వివరాలు అడిగితే అప్పుడు తన పరువు మర్యాదలు ఏమవుతాయి? ఎక్కడో హిమాలయ శిఖరాలను అధిరోహించిన తాను ఒక్కసారిగా పాతాళానికి కృంగిపోదు. అందుకే చంద్రిక తన దగ్గర లేకపోవటమే మంచిదయింది అనుకుంది. ఆ రోజు రాత్రి 9ంటికి ఒంటరిగా మిగిలారు రాజేంద్ర, ఇందిర. ఇద్దరు తీరిగ్గా డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. రోజంతా బిజీగా ఉండటం వల్ల బడలికగా ఉంది ఇందిర. నాకు అలానే అనిపిస్తోందండి. అందరూ మన ఇంటిని చూసి ఎంతగానో అభినందించారు. ఇంటిని చూసి అంతా మెచ్చుకున్నారనుకో, దాంతోపాటు ఇల్లాలని మెచ్చుకున్నారని నీకు తెలియదు. నా స్నేహితులంతా నిన్ను భార్యగా పొందిన నా అదృష్ట జాతకాన్ని అభినందించారు ఇందిర. ఆ తరుణంలో నేను ఎంత గర్వించానో నీకు తెలియదు. నేనే కాదు, ఆ పరిస్థితిలో ఏ భర్త అయినా అదే అనుభూతిని పొందుతాడనుకో. పోనీలేద్దరు ఇతరులు, ముఖ్యంగా పురుషులు అంత పొగడటం కూడా మంచిది కాదు. మొదట్లో మీరు నన్ను పొగిడేవారు గుర్తుందా? నవ్వుతూ చిలిపిగా అంది ఇందిర గతాన్ని గుర్తు చేస్తూ. రాజేంద్ర నవ్వుకున్నాడు. నిజమే ఇందిరా, నాకిప్పుడు గుర్తుకొస్తోంది ముక్తసరిగా అనేసి ఊరుకున్నాడు. చూసారా, ఇంత ఇంట్లోనూ మనిద్దరమే మసలాలి. మీరు డిస్పెన్సరీకి వెళ్ళిపోయాక నేను ఒక్కరినే మిగులుతాను. తప్పటడుగులతో తిరిగే పసిపాపలున్న మనసుకు లాలింపు, ఒక తృప్తి ఉండేది అంది ఇందిర ఆమె అంతరంగంలో దాగిన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ. ఆమె మాటల్లోని గూఢార్థం అవగతం చేసుకోగలిగాడు రాజేంద్ర. అతని ముఖంలో రంగు మారింది. ఆమె మాటలు అతనికి ఒక హెచ్చరికగానే స్ఫురించాయి. అతని మెదడు ఆలోచనలకు గురైంది. స్త్రీ సహజమైన వాంఛలు ఇందిరలో కలగటం తప్పు కాదనుకున్నాడు. 3 ఏళ్ల తమ సంసార జీవితంలో ఇందిర తల్లి కాలేకపోయింది అంటే ఆలోచించవలసిన బాధ్యత ఆమె భర్తగా, ఒక డాక్టర్గా తనపై ఉంది అనుకున్నాడు. నువ్వు అన్నది నిజమే ఇందిరా. ఈ విషయం గురించి మనం తీవ్రంగా ఆలోచించాల్సిందే. మన ఇద్దరిలో ఏదో లోపం నాలోనే ఉండొచ్చు అనిపిస్తోంది. ఎందుకు అంటే నువ్వు ఇంతకుముందే తల్లి అయ్యావు కాబట్టి నీలో లోపం లేదన్నది ధృవపడింది. ఇక నా విషయంలో నేను పరీక్షలు చేయించుకుంటాను అన్నాడు రాజేంద్ర స్పోర్టివ్గా. రాజేంద్ర నిజాయితీని మనసారా హర్షించింది ఇందిర. ఆయన పరీక్షలు చేయించుకోవడం అవసరమేనని ఆమె కూడా అనుకుంది. యథాలాపంగా ఏదో అన్నానే కానీ దీని విషయం మీరేం బాధపడకండి. రాజేంద్రను సముదాయించడానికి అలా అంది తప్పించి అతనిలో అటువంటి ఆలోచన రావటం మంచిది అయింది అనుకుంది మనసులో. రాజేంద్ర సన్నగా మందహాసం చేశాడు. నేనేం బాధపట్టలేదు కానీ స్త్రీగా, నా అర్ధాంగిగా నీ మనోభావాలను అవగాహన చేసుకోవటం నా విధి. అమ్మాయి చంద్రికను చూడాలనుందండి. ఈసారికి పెద్ద అయి ఉంటుంది. ఓసారి వెళ్దామా? ఎన్నో రోజుల నుంచి ఈ విషయం అడగాలనుకుంటోంది ఇందిర. ఈరోజు ధైర్యం చేసి అడగగలిగింది. రాజేంద్ర మొహం వివర్ణమైంది. ఆమె కోరికను హర్షించలేకపోయాడు. నువ్వు గత జీవితపు మమతల్ని ఇంకా మర్చిపోలేకపోతున్నావు అంటే ఆశ్చర్యంగా ఉంది ఇందిర. నీ యోగక్షేమాల గురించి నీ మాజీ భర్త వాసుదేవరావును తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడా లేదా? ఆ చాప్టర్ని అక్కడికి ముగించేసి మర్చిపోయాడు. అలాగే నువ్వు మర్చిపోవాలి. అప్పుడే మన ప్రస్తుత సంసారంలో ఆనందం వెల్లివిరుస్తుంది, అపోహలకు తావుండదు అన్నాడు రాజేంద్ర సీరియస్గా. రాజేంద్రలో ఇటువంటి మార్పు రావటం ఇదే ప్రథమంగా చూస్తోంది ఇందిర. అందుకే నిర్భిండురాలైంది. ఆయన తన మాటల్ని మరో విధంగా అర్థం చేసుకున్నారని అనుకుంది. మీరు నా మాటల్ని సరిగా అర్థం చేసుకోలేదండి. వాసుదేవరావు గురించి నేనేం ఆలోచించడం లేదు. ఆయన్ని ఎప్పుడో మర్చిపోయాను. ఆయన రూపాన్ని నా హృదయ ఫలకం నుంచి ఏనాడో తుడిచివేశాను. కానీ నవమాసాలు మోసి కన్న అమ్మాయిని అంత తొందరగా మర్చిపోలేకపోతున్నానండి. ఈ మాతృహృదయం అప్పుడప్పుడు ఆ పసికందును గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతోంది. ఏ ఇతర మమతానురాగాలనైనా మర్చిపోవచ్చు కానీ తల్లి బిడ్డల మమతానుబంధాలని విస్మరించటం అంత సులువు కాదేమోనండి అంది ఇందిర. రాజేంద్ర బరువుగా ఒక నిట్టూర్పు విడిచాడు. నీ వాదనని కాదనను ఇందిర, కానీ ఒక్క విషయం ఆలోచించు. అతి పవిత్రమైన వివాహ బంధాన్నే తెంచుకుని వచ్చేశావు. ఆ బంధం ముందు మిగిలినవన్నీ అంత ప్రాముఖ్యత గలవి కావు. ఒకవేళ ఉండబట్టలేక నువ్వు వెళ్ళావే అనుకో, నువ్వు ఏ ధ్యాసతో వెళ్ళావో ఆ మాతృమూర్తి కాంక్షను వాసుదేవరావు త్రోసిపుచ్చాడనుకో,
అమ్మాయిని చూడటానికి నిన్ను అనుమతించడు అనుకో, అప్పుడు నీ మనోవేదన ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఒక్క మనోవేదనతోనే పోయేది కాదది, మన పరువు ప్రతిష్టలు అంటూ తన అయిష్టాన్ని వెల్లడి చేశాడు రాజేంద్ర. కానీ ఆయన అలాంటి వారు కారండి, సహృదయులు, విశాల భావాలు కలవారు. అంటే నాకే విశాల భావాలు లేవంటావా? సూటిగా అడిగాడు. షాక్ తింది ఇందిర. క్షమించండి, మీరు అలా అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. సర్లేండి, ఆ టాపిక్ని కట్టిపెట్టేద్దాం అంది తనలోని ఆకాంక్షల్ని బలవంతంగా అణుచుకుంటూ. రాజేంద్ర మెల్లగా మందహాసం అందించాడు. కోపం వచ్చిందా ఇందిర? అనునయంగా ఆమె కేసు చూస్తూ అన్నాడు రాజేంద్ర. ఆమెను నిరుత్సాహపరచడం అతనికి ఇష్టం లేదు. అబ్బే, కోపం ఎందుకండి? ఇప్పుడు నేను మీ అర్థాంగిని, మీ అభీష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయనండి. నువ్వు చెప్పిన విషయాన్ని మరికొద్ది రోజులు పోయాక ఆలోచిద్దాంలే. నిజానికి మనకో సంతానం కలిగితే నీలో ఈ ఆలోచనే వచ్చి ఉండేది కాదు, అవునా? చిలిపిగా అడిగాడు. ఇందిర నవ్వింది మెల్లగా. ఇంకా ఆ ప్రస్తావన విడిచిపెట్టండి, హార్లిక్స్ తీసుకొస్తాను పదండి లోపలికి అంటూ వంటగదికేసి వెళ్ళింది ఇందిర. రాజేంద్ర లోపలికి నడిచాడు. ఇక రోజులు గడుస్తున్నాయి. రాజేంద్ర ఉపేక్షించకుండా పిల్లలు పుట్టకపోవడానికి తనలో లోపం ఏమైనా ఉందేమోనని పరీక్షలు చేయించుకున్నాడు. ఫలితాలు చూశాక అతని కళ్ళు తిరిగినట్టు అయ్యాయి. తనకు సంతాన యోగం లేదన్నది నిర్ధారణ అయింది. అతని పరితాపానికి హద్దులు లేకపోయాయి. తనకంటే ఇందిర మనస్తత్వరీత్యా ఆలోచించి మరీ బాధపడ్డాడు. ఈ నిజాన్ని వెల్లడి చేస్తే ఇందిర తట్టుకోగలదా? ఆలోచించాడు. కానీ నిజం చెప్పక తప్పదు. మరి కొన్నేళ్లు ఉపేక్షిస్తే ఆ తర్వాత చెప్పచ్చు అనుకున్నాడు. అదే నిర్ణయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఆ రోజు ఇల్లు చేరాక అంత ఉత్సాహంగా ఉండలేకపోయాడు. మెడికల్ రిపోర్ట్స్ అతనికి పదే పదే గుర్తుకొస్తూనే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు ఎలా చెప్పాలి అనుకున్నాడు. చెప్పను అనుకున్నాడు కాబట్టే ముభావంగా కూర్చున్నాడు. రాజేంద్ర అలా నిరుత్సాహంగా కూర్చోవటం ఇందిరకు కొత్తగాను వింతగాను తోచింది ఆ రోజు. ఇవాళ అలా ఉన్నారేమిటండి, ఒంట్లో బాగుండలేదా? ఆసక్తికరంగా అడిగింది. ఒంట్లో బాగానే ఉంది కానీ రెస్ట్లెస్గా పనిచేయటం వల్ల బడలికగా ఉందంతే. అవును, చంద్రికను చూడటానికి వెళ్దామన్నావు, ఎప్పుడో ఒకరోజు నిర్ణయించు, ఇద్దరం వెళ్దాం అన్నాడు రాజేంద్ర. భర్త మాటలకు ఇందిర క్షణంసేపు నిర్ఘాంతపోయింది. ఆ రోజు అర్థించినప్పుడు నిరాకరించి ఎన్నో కారణాలని ప్రబోధించిన వ్యక్తి ఈరోజు స్వయంగా తనకు తానుగా ప్రతిపాదన చేస్తూ ఉంటే వింతగానే ఉంటుంది. మరి అది నిజమని నమ్మటమో లేక తనను పరీక్షించాలని అలా అంటున్నారో ఆమె ఊహకు అందలేదు. తన మనస్తత్వాన్ని ఆకలింపు చేసుకోవటానికే ఇలా అని ఉంటారు అనుకుంది. అటువంటి అపోహకు చోటు ఇవ్వకూడదు అనుకుంది. ఆ రోజు మీరు వద్దని చెప్పాక ఇంకా ఆ కోరికను పూర్తిగా చంపుకున్నానండి. మళ్ళీ అటువంటి అభ్యర్థన నా నుంచి మీకు రాదని హామీ ఇస్తున్నాను. నా మనసు మార్చుకున్నాను ఎప్పుడో అంది. ఇందిర అలా తప్పభిప్రాయపడింది కానీ నిజానికి రాజేంద్ర మనస్ఫూర్తిగానే చెప్పాడు. తనను గురించిన మెడికల్ రిపోర్ట్స్ బయట పెట్టకముందే ఇందిరను చంద్రికకు సన్నిహితంగా చేస్తే ఆమె హృదయం కాస్తైనా తేలికపడి నిజాన్ని తట్టుకోగలదు అనిపించింది అతనికి. నన్ను అపార్థం చేసుకోకిందిరా, ఆ రోజు ఏదో మూడ్లో ఉండి నిరాకరించానేమో కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. పోనీ నువ్వు ఒంటరిగా వెళ్ళు. ఇందిర మాత్రం ఒకే స్థిర నిశ్చయంలో ఉండిపోయింది. ఆ ఆపేక్ష ఇంకా నాలో లేదండి, క్షమించండి నిర్లిప్తంగా అనేసింది. సరే నీ ఇష్టం, పద భోజనం చేద్దాం అంటూ లేచాడు. కాళ్ళు చేతులు కడుక్కొని రండి అంటూ వంటగది వైపు దారి తీసింది ఇందిర. రాజేంద్ర భారంగా ఒక నిశ్వాసం వదిలాడు. తాను నిజాన్ని బయటపెట్టిన క్షణం ఇందిర ఎలా తట్టుకోగలదన్న ఆలోచనలు అతన్ని కంగారు పెట్టాయి. లోపలికి నడిచాడు భారంగా. చంద్రిక ఇప్పుడు హై స్కూల్లో చదువుతోంది. చదువులోనే కాకుండా వక్తృత్వ పోటీల్లోనూ పాటల పోటీల్లోనూ ఆమెకే ప్రథమ బహుమతులు వస్తున్నాయి. ప్రతి క్లాసులోనూ, ప్రతి బహుమతి ప్రధానోత్సవంలోనూ కూతురి ప్రతిభా పాఠవాల్ని చూసి మురిసిపోయేవాడు వాసుదేవరావు. అంతేకాదు అందరూ తనని అభినందిస్తుంటే గర్వించేవాడు కూడా. వాసుదేవరావు మొదట్లో అనుకున్నాడు హాస్టల్లో పెట్టి చంద్రికను చదివించాలని. అయితేనే తనకు దూరం అయిపోతుందన్న భావన అతనిలో నిరుత్సాహాన్ని నింపేసరికి ఆ ప్రయత్నానికి స్వస్తి చెప్పాడు. అంతేకాకుండా నరసాయమ్మ ఎంతో వాత్సల్యంతో చూసుకుంటోంది చంద్రికను. చంద్రిక ఆమెను మా అమ్మగారు అని సంబోధిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో హాస్టల్లో ఎలా పెట్టగలడు? ఆ రోజు ఆదివారం. వాసుదేవరావు ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం టిఫిన్ తీసుకుంటున్నప్పుడు చంద్రిక దృష్టి ఆ గదిలో ఉన్న ఒక ఫోటో మీద కేంద్రీకృతమై ఉంది. ఆ ఫోటోను చంద్రిక ఎన్నోసార్లు చూసింది. అది ఎవరెవరిదో ఆమెకు తెలుసు. అయినా ఆ రోజు మాత్రం దానివైపే దీక్షగా చూస్తోంది. వాసుదేవరావు చంద్రిక దృష్టి ఎక్కడుంది గ్రహించాడు. అసలు ఆ ఫోటోను అక్కడ ఉంచడమే పొరపాటు చేశానని తనలో తనే అనుకున్నాడు. ఆమె దృష్టిని మరల్చాలనుకున్నాడు. కానీ ఆ వయసులో ఉన్న పిల్లలకు
ఆ ఆలోచన అధికమని, తాను తెలుసుకోవాలనుకున్నది ఎలాగైనా తెలుసుకుంటారని అతనికి తెలియదు. టిఫిన్ తీసుకోమ్మా అన్నాడు వాసుదేవరావు. డాడీ, ఆ ఫోటో నీది మమ్మీది కదూ ప్రశ్నించింది. కానీ భయపడిందంతా జరిగిందని కంగారు పడ్డాడు వాసుదేవరావు. అవునమ్మా, మొహం దాచుకునే అన్నాడు. అయినా ఇప్పుడు నీకు ఆ వివరాలన్నీ ఎందుకమ్మా? కన్న తల్లి గురించి తెలుసుకోవటం తప్పా నాన్న అంది చంద్రిక. అంత చిన్న వయసులోనే ఆ ప్రశ్న వేసిన చంద్రిక కేసి పరిశీలనగా చూశాడు వాసుదేవరావు. తప్పేం లేదమ్మా, కానీ ఆ వివరాలు తెలుసుకునే వయసు నీకు లేదు. తర్వాత చెప్తాను. ఈ డాడీని నమ్ముతావు కదా అన్నాడు నెమ్మదిగా. నీ మీద నాకు నమ్మకం లేకపోవటం ఏంటి డాడీ? అలాగే తర్వాత చెబుదువుగానిలే అనేసి టిఫిన్ పూర్తి చేసి హార్లిక్స్ తీసుకుంది. వాసుదేవరావు మనస్సు కుదుట పడింది. ఈ లేత వయసులో చంద్రిక కన్న తల్లి అయినా ఇందిర గురించిన నిజం తెలుసుకోవటం శ్రేయస్కరం కాదేమో అనిపించింది అతనికి. ఆ ఫోటోను అక్కడి నుంచి తీసేయాలన్న ఆలోచన వచ్చింది వాసుదేవరావుకి. కానీ ఆ ఫోటో ఎందుకు తీసేశారని చంద్రిక అడిగినా అడుగుతుంది. అప్పుడు తనే నేరస్తుల్లా నిలబడాల్సి వస్తుందనుకుని ఆ ఆలోచనకు స్వస్తి చెప్పాడు. ఇక ఇందిరకు రోజులు గడవటం క్రమంగా దుర్భరం అయిపోతోంది. ఆమెలో పిల్లల కోసం ఆసక్తి కూడా పెరుగుతోంది. రాజేంద్ర పరీక్షలు చేయించుకుంటానని చెప్పి కూడా ఎందుకు తాత్సారం చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. అసలు పరీక్షలు చేయించుకున్నాడా లేదా? చేయించుకుంటే ఫలితాన్ని తనతో చెప్పలేదే? అలా కాకుండా పరీక్షలు చేయించుకోకపోతే అందుకు కారణాలు ఏమిటి? ఆమెలో ఈ తర్జన భర్జనలు రోజుకి పెరిగిపోతున్నాయి. మళ్ళీ ఆ విషయంలో రాజేంద్రను ప్రశ్నించడం అంటే ఎబ్బెట్టుగా తోచింది ఆమెకి. ఏం చేయటమో, ఎలా ఈ సమస్యను పరిష్కరించడమో ఊహించలేకపోతోంది. ఏ చీకు చింత లేకుండా నిశ్చింతగా గడపాల్సిన తన జీవితం ఈ ఆలోచనల సుడిగుండంలో పడిపోయింది ఏమిటా అని అప్పుడప్పుడు పరితపిస్తోంది. అయితేనే ఆ జ్ఞాపకాలని బలవంతంగా తుడిచివేస్తోంది ప్రస్తుత భర్తకు భయపడి. ఆ రోజు రాజేంద్ర డిస్పెన్సరీ నుంచి రావడం ఆలస్యమైంది. వస్తూనే భార్యకు క్షమాపణ కూడా చెప్పాడు. ఓ అర్జెంటు కేసు చూడటానికి వెళ్ళటం వల్ల ఆలస్యమైంది ఇందిరా, మరేమనుకోకు అన్నాడు. నాకు ఇంట్లో ఉబుసుపోవటం లేదని మీకు తెలుసునండి. తెలిసి కూడా మీరు ఇలా ఆలస్యం చేస్తే నేనేం చేయను? ఎలా నేను ఒంటరిగా కాలం గడిపేది? పిల్లల విషయాన్ని సూటిగా వెల్లడి చేయకుండా డొంక తిరుగుడుగా చెప్పింది. ఆమె భావాలను అర్థం చేసుకోకపోలేదు. ఎంత డొంక తిరుగుడుగా చెప్పినా ఇన్నాళ్ళు తాను దాచిన రహస్యాన్ని ఇప్పుడు బయటపెట్టక తప్పదనుకున్నాడు. ఇప్పటికీ బయట పెట్టకపోతే పరిస్థితి ఆమె మనోవికలానికి దారితీస్తుందేమోనని భయం పట్టుకుంది. లంకంతా ఈ ఇంట్లో నీకు ఒంటరిగా ఊపిసిపోవటం లేదని నాకు తెలుసు ఇందిరా. అందుకే దీనికి ఒక పరిష్కార మార్గం ఆలోచించాను అన్నాడు బూట్లు విప్పుకుంటూ. ఏమిటండి అది? ఆసక్తిగా ప్రశ్నించింది. మనం ఎవరినైనా చక్కని పాపను పెంచుకుందాం. తన పక్కనే పిడుగుపట్టట్టయింది ఇందిరకి. పెంపకం అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చిందో బోధపడలేదు. కళ్ళింతలు చేసుకుని భర్త కేసి చూసింది. పెంపకమా? ఏమిటండి మీ ఉద్దేశం? రాజేంద్ర వేడి నిట్టూర్పు విడిచాడు. ఈ నిజాన్ని ఎప్పుడో నీతో చెప్పుండాల్సింది ఇందిరా, కానీ చప్పున చెప్పలేని బలహీనతకు లోనయ్యాను. ఏమిటండి ఆ నిజం? ఆమె మొహంలో రంగు మారింది. ఉత్సుకతతో ముందుకు వంగి అడిగింది. అప్పట్లో మనం అనుకున్నాం పిల్లలు పుట్టే విషయంలో నేను పరీక్ష జరిపించుకోవాలని. కొద్ది రోజుల తర్వాత పరీక్ష చేయించుకున్నాను. దురదృష్టవశాత్తు పిల్లలు కలిగే యోగం నాకు లేదని తేలింది ఇందిరా. ఈ చేదు నిజాన్ని నీతో ఎలా చెప్పటమా అని ఇన్నాళ్ళు సందిగ్ధంలో పడ్డాను అన్నాడు రాజేంద్ర అవనితముకుడై. హతాశురాలైంది ఇందిర. ఒక మహావృక్షం కూలిపోయినట్టుగా కుర్చీ వెనక్కి వాలిపోయింది. ఆమె హృదయ స్పందన అధికమైంది. పెదాలు కంపించాయి. ఏ కోరికలైతే తనను ఇన్నాళ్ళు కలవరపెట్టాయో ఇంకా ఆ కోరికలకు అర్థం లేదనిపించింది. ఏ మహత్తర భాగ్యం భర్త ద్వారా స్త్రీ పొందాలనుకుంటుందో ఆ మహత్తర భాగ్యాన్ని పొందే అవకాశం ఇంకా తనకు లేనందుకు ఆమె హృదయం మౌనంగా ఘోషించింది. ఇప్పుడు తానేం చేయాలి? అసలు ఏం చేయగలదు? మౌనంగా బాధపడటం మినహా. ఇందిర మౌనంగా కళ్ళప్పగించి సుమారు పిచ్చిదానిలా చూస్తూ ఉంటే ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు రాజేంద్ర. ఆమె అంతులేని వ్యధకు గురైందని అతనికి తెలుసు. కానీ ఏం చేయగలడు? ఇందులో తన తప్పేమీ లేదు, దైవ నిర్ణయం. ఇందిర, నువ్వెంతగా బాధపడుతున్నావో నాకు తెలుసు. స్త్రీగా నీకు జరగాల్సిన న్యాయం, తృప్తి, మనశ్శాంతి నీకు కొరవయ్యాయి. అయితే ఇందులో నా తప్పేం లేదు. నేను దైవోపహతుణ్ణి. నా కారణంగా నువ్వును ఇటువంటిది ఏదో తటస్థిస్తుందని నేను ఊహించలేదు. నువ్వు ఊహించి ఉండవు. ఏం చేస్తాం? ఇది మన దౌర్భాగ్యం అనుకోవాల్సిందే. ఈ పరిస్థితిలో మనం ఎవరినో పాపను కానీ బాబును కానీ పెంపకానికి తీసుకోవటం మినహా గత్యంతరం లేదు. ఆ నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను, నీ ఇష్టం పరితప్త హృదయుడే అన్నాడు రాజేంద్ర. ఇందిర క్రమంగా తేరుకుంది. చెమ్మగిల్లిన కళ్ళను చీర చెంగుతో ఒత్తుకుంది.
నా ఆశలన్నీ ఆకాశహర్మ్యాలే అయ్యాయండి. ఈ ఐశ్వర్యం, ఈ హోదా మనకేం తృప్తినిస్తాయి? అయినా తృప్తిని పెంచుకుని జీవించాల్సిందే. ఈ జీవిత నాటక రంగంలో ఎన్నో సంఘటనలు నవ్వించేవి, కవ్వించేవి, ఏడ్పించేవి కూడా ఉంటాయి. అన్నిటినీ తట్టుకోవాల్సిందే మరి. నేను చెప్పిన ప్రతిపాదన గురించి ఆలోచించు ఇందిరా, మళ్ళీ గుర్తు చేశాడు. పెంపకం తెచ్చుకోవటం అనే కృత్రిమ పద్ధతి నాకు నచ్చదండి. ఎవరినో తీసుకొస్తాం, ఎంతో మోస్తూ ఆ పాపకు సేవ చేస్తాం, అభిమానిస్తాం, ఆడిస్తాం, అడిగిందంతా కొనిస్తాం. అయినా సరే మన హృదయాల్లో ఏదో వెలితి ఉంటుంది. అదే ఆ పాప మన రక్తం పంచుకుని పుట్టిన పాప కాదని. అటువంటి భావనలకు చోటివ్వటం ఎందుకు చెప్పండి? మనలాంటి అభాగ్య జీవులు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. వారిలో మనము ఒకరవుదాం. తప్పే ఉంది? దైవ నిర్ణయాన్ని శిరసా వహిద్దాం అన్నది ఒక పక్క బాధపడుతూనే. ఇందిర అంత నిబ్బరంతో పరిస్థితిని తట్టుకుంటుంది అని ఊహించలేదు రాజేంద్ర. ఆమె అలా తట్టుకోగలిగినందుకు మనసులో ఎంతో ఆనందించాడు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం ఇందిరా, నీతో నేను ఏకీభవిస్తున్నాను సంపూర్ణంగా. నువ్వన్నట్టు ప్రపంచంలో మనలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? తృప్తిగా అన్నాడు రాజేంద్ర. పరిస్థితులతో సమాధాన పడకపోతే జీవితమే నరకం అవుతుందంటారు పెద్దలు. అది నిజమేనేమోనండి. సమాధాన పడకుండా ఊరికే కుమిలిపోతే సమస్యకు పరిష్కారం రాదు. ఏది ఎలా జరగాలో జరక్క తప్పదు మరి. అప్పుడే వేదాంతంలోకి దిగిపోతున్నావేంటిందిరా? మందహాసం చేస్తూ అడిగాడు. ఎప్పటికైనా అదే శరణ్యం. ఈ పరిస్థితిలో నాదొక్క కోరిక ఉందండి. చెప్పు ఇందిరా, నువ్వేం కోరినా కాదన్ను. చంద్రికని చూడాలనుందండి. ఇప్పుడు ఆమె యుక్త వయస్కురాలై ఉంటుంది. ఎలా రూపొందిందో, ఏం చదువుతుందో తెలుసుకోవాలన్న తాపత్రయం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. మన ఇంట్లో పాపలు తిరిగే యోగం లేకపోయినా అప్పుడప్పుడైనా చంద్రికను తెచ్చుకుని మన దగ్గర ఉంచుకునే అవకాశం ఉందేమో, ప్రయత్నిస్తాను. మీరేమంటారు? రాజేంద్ర కాదనలేదు. ఆ విధంగానైనా ఇందిరలో నైరాశ్యం తగ్గుతుందనే ఆశాభావం అతనికి కలిగింది. సరే ఇందిర, అలాగే కానీ నాకు అనుమానం ఉంది. ఏమిటండి? చంద్రికను చూడటానికైతే అభ్యంతరం చెప్పకపోవచ్చు, కానీ మనతో ఆమెను పంపడానికి వాసుదేవరావు అంగీకరిస్తాడంటావా? అనుమానాస్పదంగా అన్నాడు రాజేంద్ర. ఏమో, ప్రయత్నించుదామండి. సరే, నీ ఇష్టం. మీరు నాతో వస్తారా? రమ్మంటే వస్తాను, కానీ నాకు మొహం చెల్లటం లేదు. పరిస్థితులు ఉద్రిక్తతను నింపుకుంటే తర్వాత విచారపడాల్సి వస్తుంది. ఆలోచించు. నా అభిప్రాయంలో నువ్వు ఒంటరిగా వెళ్ళటమే శ్రేయస్కరంలా ఉంది. లేదా మనిద్దరం కలిసి విశాఖ వెళదాం, ఏదో హోటల్లో దిగుదాం. వాసుదేవరావు ఇంటికి మాత్రం నువ్వే వెళ్ళాలి సలహా ఇచ్చాడు రాజేంద్ర. ఈ సలహా బాగుంది, అలాగే చేద్దామండి. మరి ఎప్పుడు బయలుదేరదామంటారు? అనుకున్న తర్వాత ఆలస్యం ఎందుకు? 2 రోజుల పాటు కాంపౌండర్ని డిస్పెన్సరీ చూసుకోమంటాను. మనం ఎల్లుండి బయలుదేరదాం. అలాగేనండి, నిజంగా మీరు ఎంత మంచివాళ్ళు, తృప్తిగా అంది ఇందిర. రాజేంద్ర మందహాసం చేస్తూ లోపలికి నడిచాడు. ఇందిర మెదడు నిండా ఇప్పుడు చంద్రిక గురించిన ఆలోచనలే. చంద్రిక రూపరేఖ విలాసాలు ఎలా రూపుదిద్దుకుని ఉంటాయో ఊహించడానికి ప్రయత్నిస్తూ లేచి వంటగదికేసి దారి తీసింది. ఇక చంద్రిక ఇప్పుడు 9వ క్లాస్ చదువుతోంది. కాన్వెంట్లో చదువుతున్నా సరే తెలుగు విషయంలో శ్రద్ధ చేయలేదామె. తెలుగు పుస్తకాలు క్షుణ్ణంగా చదవగలుగుతుంది. స్కూలుకి సంబంధించినంతవరకే ఇంగ్లీషు, మిగతా సమయంలో తెలుగు చదవటం అలవాటు చేసుకుంది. నాన్న, ఆ రోజు ఆ ఫోటో గురించి చెప్తానన్నారు, ఇంతవరకు చెప్పలేదు ఆసక్తిగా అడిగింది. వాసుదేవరావు ఆశ్చర్యపోలేదు. ఎప్పటికైనా ఇందిరకి విషయం చెప్పాలనే అతని అభిప్రాయం. భారంగా ఒక నిశ్వాసం వదిలాడు. చెప్తానమ్మా, చెప్పకపోతే స్త్రీ జీవితం ఎటువంటిదో నీకు అర్థం కాదు. మీ అమ్మ నేను ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. నువ్వు పుట్టాక మరికొన్నాళ్ళ వరకు పిల్లలు వద్దనుకున్నాం. నీకు 4వ ఏడు దాటుతుందనగా మా ఇరువురి మధ్య ఒక విలన్ తారసిల్లాడు. వాడు నా స్నేహితుడే. మీ అమ్మను మంచి మాటలతో మెప్పించి ఆమె అనుగ్రహాన్ని సంపాదించాడు. అతను డాక్టరు. అతని ప్రేమలో చిక్కుకుపోయింది మీ అమ్మ. నా విషయం కానీ, నీ విషయం కానీ, సంఘంలో గౌరవం విషయం కానీ దృష్టిలో పెట్టుకోలేదు. కేవలం ఆమె దృష్టిలో ఆ డాక్టరే దేవుడయ్యాడు. అయితే చాలామందిలాగా రహస్యంగా లేచిపోయి అతనితో వెళ్ళలేదు. నిర్భయంగా నాతో తన అభిప్రాయాన్ని చెప్పి వెళ్ళిపోతానంది. నేను నీరైపోయాను. ఆ పరిస్థితుల్లో ఏం చేయను? ఆమెతో విరోధం పెట్టుకుని వీధిని పట్టడం ఇష్టం లేకపోయింది. నచ్చజెప్పడానికి ప్రయత్నించి విఫలున్నయ్యాను. ఆమె ఇష్టానికే వదిలేశాను. నిన్ను తీసుకుపోతానంది. ఆ ఒక్క విషయంలో మాత్రం నేను అవరోధపడ్డాను. నిన్ను చూసుకునైనా నా జీవితాన్ని గడుపుతానని నచ్చజెప్పాను. అంతే, డాక్టర్తో వెళ్ళిపోయింది. ఇదమ్మా ఆ ఫోటో కథ. ఇదంతా చెప్తూ ఉంటే వాసుదేవరావు గొంతు మధ్యలో పూడుకుపోయింది.
అంతా విన్న చంద్రిక అర్థం చేసుకుంది. తండ్రి బాధను ఇన్నాళ్ళు ఆయన అనుభవించిన మనోవేదన ఏమిటో ఆమె అవగాహన చేసుకుంది. తండ్రి పట్ల జాలి కలిగింది. ఆయనంటే గౌరవం ఇనుబడి ఇచ్చింది. కన్న తల్లిని మనసులో అసహించుకుంది, తిట్టుకుంది. ఆమెను ఒక కఠినాత్మురాలిగా సృష్టించుకుంది. ఆమెను ఓ అపవిత్రురాలిగా అంచనా వేసింది. మీకు అమ్మ ఇంత అన్యాయం చేసిన ఆ ఫోటో ఎందుకు ఉంచారు నాన్న? విసురుగా ప్రశ్నించింది. పొడిగా నవ్వాడు వాసుదేవరావు. పాత జ్ఞాపకాలని విస్మరించలేక అలా ఉంచానమ్మా. ఆ ఫోటో లేకపోతే నాకిప్పుడు ఈ జిజ్ఞాసే కలిగేది కాదు కదా. ఇప్పుడంటే నాకు అన్యాయం చేసింది, కానీ ఒకప్పుడు నన్ను ఎంతో అభిమానించేది, ఆరాధించేది. మనిషిలో మంచి చెడులు రెండూ ఉంటాయి కదమ్మా. సంఘటనలు అంతే. అన్నింటినీ తట్టుకోవటమే జీవితం నిర్లిప్తంగా అన్నాడు వాసుదేవరావు. మీరెంత మంచివారు నాన్న అంది చంద్రిక. అయితే ఇప్పుడు ఎక్కడుంటున్నట్టు అమ్మ? విజయవాడలో ఉంటుందమ్మా. మీలాంటి ఉత్తములకి ఇంత ద్రోహం చేసి నిశ్చింతగా ఎలా జీవించగలుగుతుంది నాన్న? వాసుదేవరావు చిన్నగా నవ్వాడు. ఏముందమ్మా, జీవిత సరళే మారిపోతే చింతకు తావెక్కడది. గతాన్ని గుర్తుకు తెచ్చుకునే సమయం కూడా ఉండదు. ఉత్తరాలు రాస్తుందా? ఆ మధ్య నీ ఫోటో పంపమని రాసింది, కానీ నీ ఫోటో కూడా అక్కడ ఉండటం నా మనస్సుకు వ్యతిరేకం, అందుకే పంపించలేదు. ఉత్తరానికి సమాధానము రాయలేదు అని కూడా అన్నాడు. మంచి పనే చేశారు నాన్న అంది చంద్రిక ఏహ్య భావంతో. చంద్రికలో పెరుగుతున్న లోకజ్ఞానం వాసుదేవరావుని సంతృప్తిపరిచింది. లోకజ్ఞానాన్ని సముపార్జించని ఏ జీవి ప్రపంచంలో మసలలేదు అనుకున్నాడు. ఇక అనుకున్నట్టుగానే రాజేంద్ర, ఇందిర విశాఖ వచ్చారు. అత్యాధునికమైన డాల్ఫిన్ హోటల్లో రూమ్ తీసుకున్నారు. డబ్బుకేం కొదవలేదుగా. ఈవేళ ఆదివారం. వాసుదేవరావు, చంద్రిక కూడా ఇంట్లో ఉంటారు. ఈరోజే అనువైంది అన్నాడు రాజేంద్ర. రోజు అనువైనదేనండి, కానీ సమయం. మ్యాట్నీ సినిమాకి వెళ్ళిపోయినా వెళ్ళి ప్రయోజనం ఉండదు. అందుకే ఇప్పుడు బయలుదేరతానండి అంది ఇందిర. అది నిజమేలే, ఇప్పుడే వెళ్ళొచ్చేసి. వెళ్తానంటున్నానే కానీ ఏమిటో భయంగా ఉందండి. అలాగే ఉంటుంది ఇందిర. చుట్టం చూపుగా వెళ్ళటం కాదు కదా. విచిత్ర పరిస్థితిలో వెళ్తున్నావు. అది ఎవరికైతే ద్రోహం చేశావో, ఎవరి జీవితంలో అశాంతిని రేపావో ఆయన ఇంటికే వెళ్ళటం భయంగానే ఉంటుంది, కంగారుగానే ఉంటుంది, కానీ తప్పదు. అయితే వాసుదేవరావు సహృదయుడు కాబట్టి నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యం చెప్పాడు రాజేంద్ర. ఆ ధైర్యంతోనే వెళ్తున్నానండి. మీరు ఎక్కడికైనా వెళ్తారా? వెళ్ళను ఇందిరా, రూమ్లోనే ఉంటాను. నువ్వు వచ్చే వరకు నాకు ఆతృతగానే ఉంటుంది. క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఉంటాను. సరే, వెళ్ళొస్తాను. పద, ఆటో ఏర్పాటు చేసి తిరిగి వస్తాను. ఎందుకులేండి, నాకు కొత్త ప్రదేశం కాదుగా, ఉండండి అంటూ రూమ్లోంచి బయటకు వచ్చింది. ఓసారి భగవంతుడిని మనసులో తలుచుకుంది. గేటు దాటి బయటకు వచ్చి అక్కడే ఉన్న ఆటోని కేకేసింది. ఆటోలో కూర్చొని ఎక్కడికి వెళ్ళాలో చెప్పింది. ఆటో స్టార్ట్ అయింది. వాసుదేవరావు ఇంటి ముందు ఆటో ఆగింది. ఎవరొచ్చారోనని బయటకు వచ్చాడు వాసుదేవరావు. ఆటోలోంచి దిగిన స్త్రీమూర్తిని ఇట్టే పసిగట్టాడు. వయస్సు మీద పడిన దృష్ట్యా కాస్తంత ఒళ్ళు చేసిన ఇందిర మొహంలో మార్పు రాలేదనుకున్నాడు మనసులో. ఇన్నేళ్ల తర్వాత ఇందిర ఎందుకు వచ్చిందో అతను ఊహకు అందలేదు. అతని మెదడ ఆలోచిస్తూనే ఉంది. ఆటో వెళ్ళిపోయింది. ఇందిర లోపలికి వస్తోంది. పోర్టికో దాటి వరండాలోనే విస్మయంతో నిల్చున్నాడు వాసుదేవరావు. మాజీ భర్తకు దగ్గరికి రాగానే వంగి అతనికి పాదాభివందనం చేయబోయింది ఇందిర. వాసుదేవరావు అడుగు వెనక్కి జరిగాడు. పర్వాలేదులే, బాగున్నావా ఇందిర అన్నాడు. బాగానే ఉన్నానండి. మీరు అమ్మాయి కులాసాయే కదా? కులాసాయే, రా లోపలికి అంటూ లోపలికి నడిచాడు వాసుదేవరావు. ఇందిర లోపలికి వెళ్ళింది. వాసుదేవరావు కూర్చో అన్నాడు తాను సోఫాలో కూర్చుంటూ. ఇందిర అతనికి అభిముఖంగా సోఫాలో కూర్చుని ఒకసారి ఇల్లంతా కలియ చూసింది. ఏమంత పెద్ద మార్పు కనిపించలేదు. గోడకి ఆనాటి తమ పెళ్లి ఫోటో కనిపించింది ఆమెకి. మన పెళ్లి ఫోటో ఇలా ఉంచుతారనుకోలేదు. దానిలో తప్పే ఉంది. మన పెళ్ళి అబద్ధం కాదు. ఆనాటి మన బంధం, అనుబంధం అబద్ధం కాదు. కాలానుగతంగా ఎన్నో పరిణామాలు రావచ్చు. అయినా గతాన్ని పూర్తిగా చెరిపేయలేం. అది మీ విశాల హృదయాన్ని తెలియచేస్తుందండి అన్నట్టు అమ్మాయి ఏది? చదువుకుంటోంది, పిలుస్తానుండు. నువ్వు దాన్ని చూస్తే ఆశ్చర్యపోతావు. నీ రూపాన్నే పుణికిపుచ్చుకుంది అంటూ అమ్మాయి చంద్రిక అని కేక వేశాడు వాసుదేవరావు. వస్తున్నాను నాన్న అంటూ లోపల గదిలోంచి వచ్చింది చంద్రిక. లంగా జాకెట్ వేసుకుని హుందాగా నడుస్తూ వస్తున్న చంద్రికను కళ్ళింతలు చేసుకుని చూసింది ఇందిర. ఏం నాన్న అంది చంద్రిక. నిన్ను చూస్తానంటేను. కూర్చో అమ్మా అన్నాడు వాసుదేవరావు. రా అమ్మా ఇక్కడ కూర్చో అంటూ తన పక్కన చోటు చూపించింది ఇందిర.
చంద్రికకి ఏమీ అర్థం కావట్లేదు. ఎప్పుడూ చూడని ఈ కొత్త వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తూ ఉంటే ఎక్కడో చూసినట్టే గుర్తుకొచ్చింది ఆమెకి. ఆమె పక్కన కూర్చోవటం ఆ మానటం అని తటపటాయిస్తుంటే వాసుదేవరావయ్య అన్నాడు, వెళ్ళమ్మా కూర్చో, నిన్ను చూడటానికి ఎంత దూరం వచ్చింది అన్నాడు. చంద్రిక ఇందిర పక్కనే కూర్చుంది. ఇందిర ఆప్యాయంగా చంద్రిక తలని మురుతూ కళ్ళప్పగించి చూస్తూనే ఉండిపోయింది. అదొక వింత అనుభూతి. తాను కన్న కూతురు తన సరసనే ఉందన్న విషయం ఇందిరకు తెలుసును కానీ తన తల్లి పక్కనే తానున్నట్టు చంద్రికకు తెలియదు. పరిచయమే చేయలేదు నాన్న అంది చంద్రిక. వాసుదేవరావు చిన్నగా నవ్వాడు. పరిచయం ఎందుకమ్మా? ఆ ఆప్యాయత, ఆ లాలన ఒక్క మాతృమూర్తి తప్పించి ఇంకెవరివ్వగలరు అంటే ఈమె అవగాహన చేసుకుంటూనే అర్ధోక్తిలో ఆపేసింది చంద్రిక. అవునమ్మా, ఈమె నీ తల్లి, నిన్ను నవమాసాలు మోసి కన్న మాతృమూర్తి అంటూ పరిచయం చేశాడు వాసుదేవరావు. అవునమ్మా, నేను నీ తల్లిని అంది ఇందిర. షాక్ తిన్నట్టుగా చంద్రిక మొహంలోని రంగు మారింది. నిన్ను చూడాలని నేల నుంచో అనుకుంటున్న ధైర్యం చేసి రాలేకపోయాను, కానీ నాలోని ఆకాంక్ష పెరిగి నిన్ను చూడకుండా ఉండలేకపోయానమ్మా. నిన్ను చూశాక నాకెంతో తృప్తి కలిగింది అంది ఇందిర. చంద్రిక ఏం మాట్లాడలేదు. తల్లిని చూస్తుంటే ఆమెకు ఏహ్య భావం పెరుగుతుందే తప్పించి పూజ్య భావం కలగటం లేదు. ఏమండి, మీరప్పుడు అమ్మాయిని ఉంచేయమని అర్థిస్తే ఉంచేశాను, మీ మాట కాదని లేకపోయాను, కానీ ఇప్పుడు నేను అర్థిస్తున్నాను అమ్మాయిని నాతో పాటు పంపించమని. శాశ్వతంగా కాకపోయినా కొద్ది రోజుల పాటు పంపించండి అంది ప్రాధేయపూర్వకంగా ఇందిర. వాసుదేవరావు విస్తుపోయాడు ఇందిర కోరికకి. ఇన్నేళ్ల తర్వాత ఆమె ఇలా కోరుతుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. అదే కారణం వల్ల ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా మానేశాడు. కానీ హఠాత్తుగా ఇలా వచ్చి ఇందిర అడుగుతుంటే అతనికి ఏం చేయాలో తోచలేదు. చూడు ఇందిర, ఇంతవరకు నువ్వు ఎలా తిరిగినా నేనేం పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? మన పరువు ప్రతిష్టలు మరీ రోడ్డున పడతాయని. అదే కారణం వల్ల నువ్వు విడాకులు తీసుకుందామన్నా ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి అమ్మాయినే సర్వస్వంగా చూసుకుని బ్రతుకుతున్నాను. నా ఈ ప్రశాంత జీవిత సాగరంలో అలజడి రేపడానికి నువ్వు ఇలా రావడం బాగోలేదు. నిజం చెప్పాలంటే అమ్మాయిని దూరం చేసుకోవటం నాకు సుతరాము ఇష్టం లేదు. ఇది నా అభిప్రాయం. అయినా ఏ విషయంలోనూ ఘర్షణ పట్టడం నా అభిమతం కాదని నీకు తెలుసు. అమ్మాయి నీతో వచ్చేస్తాను అంటే తీసుకెళ్ళు, నాకే ఏం అభ్యంతరం లేదు అన్నాడు వాసుదేవరావు. అలా చెప్తూ ఉంటే అతని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అది గమనించింది చంద్రిక. చంద్రికలో క్రమంగా సహనం తప్పిస్తోంది. ఆమె ఉద్రేకం చోటు చేసుకుంటోంది. అటు తండ్రి గౌరవాన్ని, కుటుంబ గౌరవం నాశనం చేసిన వ్యక్తిని తల్లిగా గౌరవించడంలో అర్థం లేదనుకుంది. ఈ ఆలోచనలు ఆమెలో స్వైర విహారం చేస్తూ ఉండగా ఇందిరే మళ్ళీ అందుకుంది. ఏమమ్మా చంద్రిక, నిన్ను కన్న తల్లిని, నవమాసాలు మోసి రక్తాన్ని పంచి పెట్టిన తల్లిని, నాతో వచ్చేయమ్మా, నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచుతాను, మంచి సంబంధం చూసి వివాహం చేస్తాను, పరాయిదాన్ని కాదు కదా అంత ఆలోచన ఎందుకమ్మా అంది ఇందిర. చంద్రిక తల్లికేసి తీక్షణంగా పరికించింది. చూడమ్మా, నేను నీ కూతుర్నే, కాదనే ధైర్యం లేదు, కానీ నీ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాక ఎలా నిన్ను తల్లిగా గౌరవించాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు చేసినవన్నీ తప్పులే. దేవుడి లాంటి నాన్నను ద్రోహం చేసి ఆయన గౌరవాన్ని, కుటుంబ గౌరవాన్ని మంటగలిపి మరొకరితో నువ్వు వెళ్ళిపోవటం మొదటి తప్పు. ఇన్నాళ్ళు ఎలాగో పరిస్థితులతో సమాధానపడి తృప్తిగా జీవిస్తున్న నాన్న బ్రతుకులోకి ఇన్నేళ్ల తర్వాత వచ్చి నన్ను నీతో పాటు తీసుకుపోతానంటాం మరో తప్పు. ఈ తప్పులు చేసిన వ్యక్తిని అమ్మగా తలంచడం నా తప్పు. నన్ను క్షమించమ్మా. నవమాసాలు మోసి నన్ను కనినందుకు కృతజ్ఞతగా నిన్ను అమ్మ అని అంటున్నానే తప్పించి పూజ్యభావంతో కాదు. అంచేత నేను నీతో రావటం కలలోని మాట. నేను నాన్న దగ్గరే ఉంటాను. ఆయనే నాకు తండ్రి, తల్లి. ఆ భావన నాలోనే ఇలాగే ఉండిపోని. నా భావన పవిత్రమైంది, దానికి చలనం లేదు. పోతే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. అది ఏ రూపంలో ఉన్నా శిక్షే అవుతుందమ్మా. నా ఆశ వదులుకో అంటూ నిష్కర్షగా చెప్పేసింది చంద్రిక. వాసుదేవరావు మొహం 1000 చంద్రుల వెన్నెలను సంతరించుకున్నట్టుగా విప్పారింది. ఇందిరకేసి మందస్మిత వదనంతో చూశాడు. ఇందిర ఏమంటుందో అని ఎదురు చూశాడు. కానీ ఆమె న్యూనతతో, ఆవేశంతో ఊగిసలాడుతూ చంద్రిక కేసి చూసి మరేమీ మాట్లాడలేక చర్రన లేచి విసురుగా బయటికి నడిచింది. కాఫీ తీసుకుని వెళ్ళిందిరా అన్నాడు వాసుదేవరావు.
వద్దులేండి, అంతకంటే మధురమైన అనుభూతిని మింగాను, చాలది అంటూ చెరచెర ముందుకు సాగిపోయింది. ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఆమె ఆశలన్నీ నిరాశలయ్యాయి. చీర చెంగుతో కళ్ళొత్తుకుని రోడ్డు మీదకొచ్చింది. అప్పుడే వస్తూ ఉన్న ఆటోలో ఒక ఖాళీ ఆటోను పిలిచి కూర్చుంది. ఓసారి ఇంటికేసి చూసింది. వాసుదేవరావు, చంద్రిక నుంచున్నారు వరండాలో. ఆటో సాగిపోయింది. మళ్ళీ ఆ ఇంట్లో అడుగుపెట్టే అర్హత తనకు లేదు అనుకుంది ఇందిర. ఆటోలోనే ఆమెలోని ఆలోచనలు వడిగా సాగుతున్నాయి. తనలోని ఆవేదన జీవితాంతం ఉండాల్సిందే. అదే తనకి శిక్ష, తను చేసిన తప్పుకి శిక్ష అనుకుంది భారంగా. అదండి సీరియల్, నవల. కానీ ఎంత దైన్యంగా ఉందండి నిజంగా. ఆ తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత ఎంత అంటే మామూలుగా కాదండి. నాకు అసలు మాట్లాడుతుంటే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేటట్టుగా ఉంది నా పరిస్థితి. అంత దైన్యమైన మనిషిని నేను ఎక్కడా చూడలేదండి నిజంగా. అది అలా ఒప్పేసుకున్నాడో, అసలు భార్య వెళ్ళిపోతానంటే అనేది నాకు ఒకటి అర్థం కాలేదు. కానీ ఒక్కటే అనిపించింది, చాలా నెమ్మది గల మనిషి. ఎవరికి ఎక్కడ ప్రేమ ఉందో అక్కడికి పంపించడం మంచిది అనుకున్నాడో ఏమిటో తెలియదు. కానీ చివరికి పంపించేశాడు. ఆ బాధలోనే కూతుర్ని మాత్రం ఉంచుకున్నాడు. కానీ ఎందుకని, అక్కడ కూడా మంచి కారణం చెప్పాడు రచయిత. ఏమిటంటే, అవతల వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడితే నా పిల్లని సరిగా చూడరేమో అని. ఎంత మంచి ఆలోచన అండి నిజంగా. ఎంత గొప్పవాడు అసలు ఆయన. ఆయన్ని వదిలిపెట్టిపోయిందంటే ఆమె బతుకు ఆ రోజే ఆమె చనిపోయినట్టే లెక్క. బేసిక్గా ఏదో బతుకుతుందంతే, వ్యామోహాలతో బతుకుతున్నారు అంతే తప్పితే పనికిరాని వ్యామోహాలను మనసులో పెట్టుకుని ఉన్న మంచి కూతుర్ని వదిలేసుకుని వెళ్ళిపోయి అక్కడే ఉండి ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఎప్పుడైతే పిల్లలు పుట్టరు అనుకుందో ఆ రోజున ఈ ఆలోచన వచ్చింది, కూతుర్ని మనం కూడా కొన్నాళ్ళు అప్పుడప్పుడు తెచ్చుకుంటే బాగుంది. కానీ దానికి కూడా రెడీ అయిపోయాడు ఈయన, తీసుకెళ్ళు పర్వాలేదు అని. కానీ ఆ పిల్ల ఒప్పుకుంటుందా? ఎంత ఆలోచన అండి ఆ పిల్లది కూడా. నిజంగా తండ్రి మనస్తత్వం పుణికి పుచ్చుకొని పుట్టింది ఆ అమ్మాయి. నిజంగా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అన్నమాట ఇవన్నీ. అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని, ఆ తల్లిని కానీ, తండ్రిని కానీ, ఆ కూతుర్ని కానీ, నేను అలాంటి వాళ్ళని చాలా అరుదుగా ఉంటారు ప్రపంచంలో. ఆయన నీ ఇష్టం అని అన్నాడు. కానీ ఆ పిల్ల ఏమంది, చాలా స్పష్టంగా చెప్పగలిగింది అభిప్రాయాలని తల్లితోనే డైరెక్ట్గా. నిజంగా ఎంత బాధ ఉంటే ఆ మాట అంటుందండి ఏ కూతురైనా తల్లితో. తండ్రిని అలా వదిలేసి వెళ్ళిపోవటం. తండ్రి కూడా చాలా సంవత్సరాలు అసలు అమ్మ గురించి చెప్పలేదు కూడా కూతురికి. ఎందుకంటే అమ్మ పట్ల అంత దారుణమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేయటం ఇష్టం లేకో ఏమో తెలియదు. కానీ ఆయన ఏం చెప్పలేదు అసలు. కానీ ఆమె తెలుసుకుంది, అడిగి మరీ తెలుసుకుంది. ఏది ఏమైనా అండి, నిజంగా ఆయన జీవితం అదొక మోడు. కానీ ఆయన ఎప్పుడూ ఆ క్యారెక్టర్లో ఎక్కడా కూడా మోడ్ అనేది ఎక్కడా కనపడలేదండి లైఫ్లో. నిజంగా అంత సంతృప్తిగా ఎలా ఉండగలిగాడో, అంత ఆనందంగా ఎలా బతకగలుగుతున్నాడో, మరి మనసులో ఏమైనా ఉందా అనేది కూడా నాకు అర్థం కాలేదు. కానీ నిజంగా దేవుడండి, ఆ క్యారెక్టర్ మామూలుగా లేదు అసలు. నేను కనీసం ఒక 2-3 ఏళ్ళుగా చదువుతున్నాను అనుకుంటా ఇలాంటి కథలు. కానీ ఇంత గొప్ప కథని, అసలు అలాంటి క్యారెక్టర్ని కూడా సృష్టించటం నాకెందుకో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అలాంటి బాధలు ఎన్నో పడొచ్చాను నేను కూడా ఇక్కడ దాకా. ఈరోజు 52 ఏళ్ళు ఉన్నాయంటే నా జీవితంలో నేను కూడా చాలా బాధలు పడ్డాను ఇలాంటివి. కానీ నాకు ఈ కథ మాత్రం నిజంగా గుండెకు హత్తుకుపోయింది. ఆ రచయితకి నిజంగా వేల ప్రణామాలు. ఆ తల్లి ఎట్లా రాసిందో ఏమిటో నాకు ఇప్పటికి కూడా రచయిత పేరు కూడా మర్చిపోయాను. ముద్దంశెట్టి హనుమంతరావు గారు నిజంగా చాలా అద్భుతంగా రాశారండి. నాకు చాలా ఆనందం అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి కథను చదివాను అన్న ఆనందం కలిగింది నాకు కూడా. అది కూడా మీరందరూ ఇలా సహకరించబట్టి. కానీ నేను ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, నేను ఎప్పుడైనా ఒక కథ మీరు పూర్తిగా వినండి అన్నాను అంటే అది కొన్నిటికీ అంటా. నేను నాకంత స్వార్థం లేదు, అన్నీ నాయి చదివేసేయాలి, నాకు లక్షలు రావాలని నేను కోరుకోవట్లేదు. నాకు గట్టిగా మొత్తం మీద వచ్చేది 5-10 వేలు కూడా రాదు వాస్తవంగా, అది నిజం.
కానీ నేను ఎందుకు మెయింటైన్ చేస్తున్నానంటే నాకు కూడా ఆత్మసంతృప్తి కోసం మెయింటైన్ చేస్తున్నాను. ఆ కథలు చదువుతున్నప్పుడు నాలో ఒక రకమైన జిజ్ఞాస ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటి కోసమని నాకు ఒక 5-10 వేలైనా నాకు ఏదో రకంగా సాయపడతాయిలే అని చేస్తూ ఉంటాను నేను. నాకేం లక్షలు కావాలని కూడా నేను కోరుకుంటారు ఎవరైనా, కానీ రాకపోయినా ఫీల్ అవ్వను. కాకపోతే కథ చదివితే మాత్రం ఎంతో ఆనందపడతాను. ఆ రోజంతా ఆ మూడ్లో ఉంటాను నేను. ఏది ఏమైనా మీ అందరి వలన అంతో ఎంతో నేను తెచ్చుకున్నా నాకు మాత్రం ఆనందాన్ని మిగులుస్తున్నారు మీరు. అసలు మీరెవరు మొత్తం వినకపోతే నేను చేసేది ఏం లేదు. కానీ కథలు అనేవి మొత్తం వింటే ఏంటంటే వాటిల్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ల యొక్క నీతి, ఆ క్యారెక్టర్ల యొక్క సంభాషణ, ఆ క్యారెక్టర్ల యొక్క ఉద్దేశం తెలుస్తుంది మనకి. దానివల్ల ఏమవుతుందంటే ఆ పనులు మనం జీవితంలో అటువంటి తప్పుడు పనులు మనం చేయకూడదు. లేకపోతే అలాంటి తప్పుడు మాటలు మనం మాట్లాడకూడదు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు, ఎక్కువగా ఆనందం మిగల్చాలి అనే కాన్సెప్ట్ మనలో కూడా ఉత్పన్నం అవ్వటానికి కొన్నిసార్లు ఆ క్యారెక్టర్లు ఏం మాట్లాడుతున్నాయో మనం తెలుసుకోవటం కూడా ముఖ్యం. అందుకే నేను ప్రతిసారి రాస్తుంటాను కొన్ని మంచి కథలకి తప్పక పూర్తిగా వినండి అని. అలాగే మీరు వింటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.